ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ రాత్రికాల సమయంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక సంఘము అభివృద్ధి చెందటానికి, ముఖ్యంగా స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా బలపడటానికి మంచి సందేశము అందించాలని సహోదరులు తెలియజేశారు. ఈరోజు రాత్రికాల సమయంలో అందుకనే స్థానిక సంఘాన్ని గురించి అనేక విషయాలు మనం మాట్లాడబోతూ ఉన్నాం. వాస్తవంగా ఈరోజు సంఘాలకు వచ్చేటువంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, చర్చ్ అంటే మనకు డిక్షనరీలో కూడా చూసేటప్పుడు బిల్డింగ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ క్రైస్తవులకు తెలుసు, సంఘము అనేటువంటిది నిర్జీవమైన రాళ్ళతో కట్టబడేటువంటి గోడలు కాదు. మరి ఏమిటి అంటే, సంఘం అనేటువంటిది రక్షింపబడిన వారి యొక్క సమూహము, అంటే మనమే. కాబట్టి సంఘము అభివృద్ధి చెందటము అని అంటే సంఘములో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధి అయి ఉంది. అంతేగాని బిల్డింగ్ పెద్దదిగా చేస్తే, రేకులు తీసేసి స్లాబ్ వేస్తే, లోపల ఉన్నటువంటి చాపలు తీసి కుర్చీలు వేస్తే, ఫ్యాన్లు ఉంచి ఫ్యాన్లకు బదులుగా ఏసీలు పెడితే ఈరోజు చర్చి బాగా డెవలప్ అయిందని అనుకుంటున్నారు. కింద ఉన్న బండలు తీసేసి టైల్స్ వేస్తే, పాత యాంప్లిఫైర్ తీసి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు కొంటే చర్చి బాగా డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నారు. అట్టహాసంగా రంగులేసి లైటింగ్ పెడితే, ముఖ్యంగా ఇలాంటి డిసెంబర్ 25 సీజన్కి అయితే మా చర్చి బాగా డెవలప్ అయిందని అనుకుంటూ ఉన్నారు. చాలామంది చర్చి డెవలప్మెంట్ అని చెప్పేసి అంటే బిల్డింగులు, గోడలు, వాటికి పెట్టే మక్కులు, రంగులు, వీటిని చూస్తున్నారు తప్ప అసలు సంఘం అంటే మనం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన లేదు. 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల నుండి 25 ఏళ్ల నుండి వచ్చేటువంటి వారు కూడా ఆత్మీయంగా అలాగనే ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఉన్నటువంటి న్యూస్ బాగా చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం కూడా అదే చూసి వచ్చాం. అదేమిటి అంటే, అమెరికాలో మెగా చర్చెస్ అని అంటూ ఉంటారు. ఒక్కొక్క సర్వీస్కి 10,000, 15,000, 16,000 అలా వచ్చే ఆ యొక్క పెద్ద పెద్ద సంఘాలన్నీ పేక మేడల్లాగా కూలిపోయినాయి. దానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేటువంటిది విశ్లేషిస్తూ ఉన్నారనమాట. 16,000 మంది కూర్చోవాలి అంటే చిన్న స్థలమేం కాదు, పెద్ద పెద్ద ఆడిటోరియంలు కట్టారు. అలాంటిది 1 కాదు 2 కాదు, దేశవ్యాప్తంగా ఉన్న మెగా చర్చెస్ అన్నీ కూలిపోతున్నాయి. కారణం ఏమిటి అని చెప్పేసి అంటే, ప్రధానమైన కారణం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళను క్లయింట్లుగా చూస్తున్నారు కానీ సంఘ సభ్యులుగా చూడటం లేదు. వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఏదో మనము ఒక కార్యక్రమానికి వెళ్తే, మనము ఎలాగైతే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమానికి వెళ్తే మనం అక్కడ కాసేపు ఆనందించి వచ్చేస్తామో అలా ఉంది తప్ప ఆత్మీయంగా ఎదగలేదు. మరి మానేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి కొంతమంది ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటే దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న సంఘాలకు వెళ్తున్నారు. అదేంటి పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద ఆడిటోరియంలు మానేసి అంటే, ఇక్కడ మాకు బాగుంది, వాక్యం చెప్తున్నారు, కొంచెం మేము ఎదుగుతున్నాం అంటే అక్కడ ఏమి లేదు అంటే ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ ఆత్మీయమైనటువంటి ఎదుగుదల లేదు. ఈరోజు మన సంఘాలైనా సరే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొచ్చు, లోపల మెత్తటి సోఫా సెట్లు ఉన్నటువంటి కుర్చీలు వేయొచ్చు, మెత్తటి కుర్చీలు, సోఫా సెట్లు, లేదా ఇందాక చెప్పినట్లుగా ఏసీలు, పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు, టైల్స్ ఏవైనా వేయొచ్చు. కానీ ఆత్మీయంగా కనుక ఎదగకపోతే ఆ సంఘం అనేటువంటిది ఏదో ఒకరోజు పేకమేడలా కూలిపోతుంది. కాబట్టి సంఘం యొక్క ఎదుగుదల అంటే సంఘములో ఉన్నటువంటి సభ్యుల యొక్క ఎదుగుదల అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ముఖ్యంగా సంఘ సభ్యుల యొక్క ఎదుగుదల అంటే నేను సంఘంలో ఉన్నటువంటి వృద్ధుల దగ్గర నుంచి ప్రారంభిస్తాను. వృద్ధుల యొక్క పాత్ర ఎలా ఉంటుంది, యవనస్తుల యొక్క పాత్ర ఎలా ఉంటుంది, స్త్రీల పాత్ర, పురుషుల పాత్ర, ఇలాగా ప్రతి ఒక్కరిని గురించి ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేద్దాం వెళ్దాం. ముఖ్యంగా ఏ సమాజంలోనైనా సరే మనం గమనించినప్పుడు ఆ సమాజంలో ఉండేటువంటి వృద్ధుల పాత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు వృద్ధుల పాత్ర ప్రాముఖ్యమైనది అంటే, వృద్ధులు ఎప్పుడు కూడా వాళ్ళకు అనుభవం ఉంటుంది కాబట్టి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, ఆలోచనలు చెప్తూ ఉంటారు, ఆ తరువాత తరాలను నడిపిస్తూ ఉంటారు.
ఈ వృద్ధులు ఎప్పుడైతే ఆ బాధ్యతను తీసుకున్నారో, ఆ బాధ్యతను తీసుకున్నప్పుడు ఆ తరువాత తరాలు అనేటువంటివి జాగ్రత్తగా నడిపించబడతాయి. ఉదాహరణకి వృద్ధులు లేకపోతే ఎలా ఉంటుంది కుటుంబం? ఇప్పుడు కుటుంబంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు, ఒక్కోసారి చిన్న చిన్న చంటి పిల్లలు ఉంటారు, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు పుడతారు. పెద్దవాళ్ళు దగ్గర లేరనుకోండి, అర్ధరాత్రి పిల్లలు ఏడిస్తే కంగారు పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాదు. అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇలా చిటుకులో చెప్తారు సలహా ఏం చేయాలని. అంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది, చాలా విషయాల్లో వాళ్ళకి అనుభవం ఉంటుంది. అందుకనే కుటుంబంలో పెద్దవాళ్ళ పాత్ర ఎలాగైతే ప్రాముఖ్యమైందో, సంఘంలో కూడా పెద్దవాళ్ళ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఇజ్రాయేల్ సమాజాన్ని మనం గమనించినప్పుడు కీర్తనకారుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 92వ కీర్తన మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 92వ కీర్తన మనం గమనించేటప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నాకు ఆశ్చర్యమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమునో లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ కీర్తనకారుడిని మనం గమనించేటప్పుడు యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ముఖ్యంగా వాళ్ళ యొక్క వృద్ధాప్యాన్ని గురించి మాట్లాడుతూ వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. అంటే వృద్ధాప్యం అనేటువంటిది చాలా గొప్ప దీవెన. మనకు బైబిల్లో కూడా తెలియజేస్తూ ఉంటాడు, నెరిసిన వెంట్రుకలు అని. ఈరోజు నిజంగా చాలా కాలం జీవించడానికి మనం చాలా తిప్పలు పడుతున్నాం, కానీ ఎంత తిప్పలు పడినా కానీ ఇవాళ రేపు ఒకప్పుడైతే నిండు నూరేళ్ళు జీవించనేవాళ్ళు, ఇవాళ 100 అనేటువంటి అంకె మీద ఎవరికైనా ఆశ ఉందా? అస్సలు లేదు. ఈవేళ 60 సంవత్సరాలు బ్రతికితే చాలా బాగా బ్రతికేసామని అనుకుంటూ ఉన్నాం, అంతే. 100 మీద ఎవరికి అసలు ఆశ కూడా లేదు. ఎందుకంటే శరీరాలన్నీ కూడా రోగాల పుట్టలైపోయినాయి. చిన్న చిన్న పిల్లల్ని కదిపితే పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి. అయితే దీర్ఘాయుష్షు అనేటువంటిది దేవుడు ఇచ్చేటువంటి చాలా గొప్ప దీవెన. ఏ కుటుంబంలో అయినా సరే వృద్ధులు ఉన్నారు అంటే అది ఆ కుటుంబానికి దీవెన. ఏ సమాజంలోనైనా సరే వృద్ధులు ఉన్నారు అంటే అది ఆ సమాజానికి దీవెన. స్థానిక సంఘాలలో కూడా వృద్ధులు ఉన్నారు అంటే నిజంగా ఆ స్థానిక సంఘాలకు దీవెన. ఎందుకు ఆ స్థానిక సంఘాలకు దీవెన అంటే వృద్ధులు మాత్రమే చేసేటువంటి కొన్ని కార్యాలు ఉన్నాయి. అవి యవ్వనస్తులు చేయలేరు, పిల్లలు చేయలేరు, ఇంకెవరు కూడా చేయలేరు. ఏమిటది అంటే అందులో మనము గమనించిన ప్రధానమైన విషయం ఏమిటంటే వారి అనుభవము, ఆలోచనలు, సలహాలు చెప్పిస్తూ ఉంటుంది. కానీ ఈవేళ పెద్దవాళ్ళ సలహాలు వినేటువంటి పరిస్థితి ఉందా? తెలుగులో ఒక సామెత ఉంటుంది, పెద్దల మాట సద్ది మూట అని. ఇవాళ అందుకే సద్దన్నం వద్దు, వేడన్నం అయితే చెప్పు అంటున్నాడు ఒక ఆయన. అంటే సద్ది మూట అంటే పాడైపోయిన మూట అని కాదు అర్థం. అంటే ఈవేళ మన భాష ఏంటంటే సద్దన్నం అంటే పాడైపోయిన అన్నం, వేడన్నం అంటే మంచి అన్నం. కానీ ఒకప్పుడు పొలాలకు వెళ్ళేటప్పుడు సద్ది కట్టుకొని వెళ్ళేవాళ్ళు. సద్ది మూట అంటే పాడైపోయిన అన్నమేమో అని అనుకుంటున్నారు. సద్ది మూట అంటే అది చాలా విలువైనది, ప్రెషియస్ అని చెప్పేసి దాని అర్థం. అంటే పెద్దవాళ్ళ మాటలు అలాగా విలువైనటువంటివి అని మనకు లోకంలో కూడా సామెత ఉంది. ఎందుకు విలువైనటువంటివి అంటే వారికి అపారమైనటువంటి అనుభవం ఉంటుంది. ఆ అనుభవం అనేటువంటిది వాళ్ళు ఉండదు, పెద్దవాళ్ళు చెప్తే కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరు. స్థానిక సంఘాలలో కూడా పెద్దలు నిజంగా చాలా దీవెన వారు. ఎందుకు దీవెన అంటే మనము మోషే జీవితాన్ని కనుక గమనించినట్లయితే మోషే ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు అభ్యసించినటువంటి వ్యక్తి. దాని గురించి నేను పెద్దగా వచ్చినాలేమి చెప్పను, ఎందుకంటే మీకు తెలుసు మోషే ఆయన చిన్నతనం నుంచే ఫారో యొక్క కుటుంబంలో పెరిగి ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలను అభ్యసించాడు. ఆ రోజుల్లో ఐగుప్తు అంటేనే ప్రపంచంలో నాగరికత బాగా నేర్చుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజుల్లోనే మీరు గమనించినప్పుడు ఈజిప్ట్లో మెడిసిన్ కూడా బాగా డెవలప్ అయింది. ఆ రోజుల్లోనే మెడిసిన్ ఉంది, ఇంకా అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి. రాజకుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి వాటన్నింటినీ కూడా ఆయన నేర్చుకున్నాడు. బైబిల్లో ఒకే మాట అంటాడు, ఐగుప్తులో ఉన్న సకల విద్యలను అభ్యసించాడు అని అంటూ ఉంటాడు.
అంతేకాదు రాజరికంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే కొంత చరిత్ర చదివేటప్పుడు అసలు మోషే తరువాత ఫారో కూడా అయ్యేవాడేమో అని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. అక్కడికి మనం వెళ్ళటం లేదు. కానీ మోషే సకల శాస్త్రాలు అంటే ఆయన అన్నింటినీ అవపాసన పట్టాడు, అన్నింటినీ నేర్చుకున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజు, రాజరికం, పరిపాలన, న్యాయం తీర్చటం, వీటిల గురించి తెలియనటువంటి వాడు కాదు. అయితే ఆ తర్వాత ఇజ్రాయేలీని దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చి అరణ్యంలో నడిచి వెళ్ళేటువంటి సందర్భంలో దాదాపుగా 6,03,550 మంది బయటకు వచ్చారు. అంటే కాల్బలం సంఖ్య చెప్తూ ఉన్నాడనమాట. పురుషులు కాల్బలం యొక్క సంఖ్య. అందులో పిల్లలు లేరు, వృద్ధులు లేరు. అందరూ కూడా కలిపారనుకోండి. అందరూ కూడా కలిపితే ఒక 40 లక్షల మంది దాదాపు ఉండొచ్చు అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉంటారు. 40 లక్షల మంది జనాభా అంటే ఎలా ఉంటుంది అసలు? ఈ ఊరు జనాభా ఎంత ఉంది? 200 చిల్లర ఉంది. అసలు ఈ ఊర్లో ఏమన్నా ఒక చిన్న గొడవ ఉందా? అస్సలేం లేవు. బోల్డ్ ఉన్నాయా? 200 జనాభాకి బోల్డ్ గొడవలు. 40 లక్షల జనాభాకి ఇంకెన్ని గొడవలు ఉండాలి? పెద్ద గొడవేం లేదు. ఇంట్లో వాళ్ళ నీళ్ళు ఇటు వచ్చినాయి అనుకోండి, కాలువ నీళ్ళు, మనకు గొడవ. సూర్య నీళ్ళు ఇటు అటు పడినాయి అనుకోండి, అక్కడ ఒక గొడవ. లేకపోతే తిన్న తర్వాత ఎంగిల్ నీళ్ళు అటు చిమ్మారనుకోండి, అదొక గొడవ. గొడవకి ఒకసారి ఒక ఆయన అన్నాడు, గొడవకు కారణం ఏంటని. గొడవ పెద్ద కారణమే అవసరం లేదు. అటే వెళ్ళే వాళ్ళని చూసి కింద ఉమ్మేస్తే అదొక గొడవ. అలా కూడా అయిద్దా అని మీరు అనుకోవద్దు. అలా కూడా అయినటువంటి ఏదో గొడవలు ఉంటాయి. ఏంటి నా వైపు చూసి ఉమ్మేసావని. ఒకసారి ఒక ఆయన ఉమ్మేయటం కూడా తప్పేనంటే, వేయటం తప్పుగా నా వైపు చూసి ఎందుకు వేసావా అంటున్నాడు. కాబట్టి గొడవకి ఇది కారణం అనేవి లేదు. మరి 40 లక్షల మంది జనాభా అంటే అప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఐగుప్తులో, మీరు కనుక చూసినట్లయితే, ఇక నేను క్లాస్ అని చెప్పడం కాదు కానీ, మీరు ధనిక వర్గాలు, సంపన్న వర్గాలు, బడుగు అట్టడుగు వర్గాలు చూసినప్పుడు గొడవలు ఎవరికి ఎక్కువ ఉంటాయి? సంపన్న వర్గాల్లో గొడవలు ఎక్కువ ఉంటాయి. చీటికి మాటికి తిట్టుకుంటారు, బండ బూతులు. అంతేనా? కాదుగా. కింద స్థాయికి వచ్చేసరికి అది ఎందుకనో కానీ అది నన్ను అడగొద్దు, గొడవలు బాగా ఉంటాయి. తిట్టుకోవటం కూడా నాటు బూతులు తిట్టుకుంటారు, మామూలు తిట్లు కాదు. ఇక వాళ్ళే చెప్తారు, నా నోరు కదపొద్దు, నేను మంచిదాన్ని కాదు, మంచోడిని కాదు, నా నోరు మంచిది కాదని వాళ్ళే చెప్తారు. అది ఆ స్థాయిలో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఐగుప్తులో వాళ్ళు చేసినటువంటిది బానిసత్వం. అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ తర్వాత మోషేని ఎంత ఇబ్బంది పెట్టారనేటువంటిది మీకు తెలుసు. వాళ్ళ సనుగులు, గొనుగులు, సాక్షాత్తు వాళ్ళని విడిపించినటువంటి వాళ్ళ విమోచకుడైన దేవుని మీదే వాళ్ళు సనిగి గొనిగినటువంటి ప్రజలు అన్నమాట. ఇప్పుడు వాళ్ళలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఏం చేస్తున్నాడంటే, నిర్గమకాండము 18వ అధ్యాయం మనం గమనించేటప్పుడు, నిర్గమకాండము 18వ అధ్యాయంలో వారందరికీ ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా మోషే పరిష్కరిస్తూ ఉన్నాడనమాట. పరిష్కరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం గమనించినప్పుడు 18వ అధ్యాయము 12వ వచనము మనం చూసినప్పుడు, మరియు మోషే మామైన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇజ్రాయేలు పెద్దలందరినూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చరే. మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండిరి. వాళ్ళ మామ ఒకానొకసారి, అంటే పిల్లనిచ్చిన మామ మోషే దగ్గరకు వచ్చాడు. వస్తే అక్కడ మామూలుగా వచ్చారు, బలర్పించారు, భోజనం అయిపోయింది. తెల్లారి చూస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అల్లుడి దగ్గరికి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వస్తే వాళ్ళకి ఆయన న్యాయం తీరుస్తూ ఉన్నాడు. మరి ఆయనే లీడర్ కాబట్టి ఆయనకి తప్పదు, న్యాయం తీరుస్తూ ఉన్నాడు. న్యాయం తీరుస్తూ ఉన్నప్పుడు 14వ వచనంలో మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వేం కూర్చున్నావు? సాయంత్రం దాకా జనాలందరూ నిలబడుతున్నారు, ఏంటిది అని అడిగారు. ఈవేళ కూడా మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, ఎంతమంది కనబడతారు కోర్టులో? ఉన్నోళ్ళందరూ కుర్చీలు వేయగలరా వాళ్ళు? అందుకనే కోర్టులో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఆ చెట్ల కింద కూర్చొని ఉంటారు. ఈవేళ కూడా మీరు చూస్తే ఎక్కడైనా కోర్టులో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఆ చెట్టు కింద నించోవటమో కూర్చోవటమో చేస్తూ ఉంటారు. మరి మనల్ని పిలిచేదాకా అంతే కదా. ఇప్పుడు పిలిచేదాకా అక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి. ఎంత పెద్దవాళ్ళు ఎమ్మెల్యే వెళ్ళినా మినిస్టర్ వెళ్ళినా కానీ, మినిస్టర్ వెళ్ళిన ముందేం పిలవాలని రూల్ లేదు. వాళ్ళని లెక్క ప్రకారం పిలుస్తూ ఉంటారు. కావాలని పిలిస్తే ఒకవేళ ముందు పిలవచ్చు, కానీ పిలవకపోతే వాళ్ళైనా వెయిట్ చేసి వెళ్ళాల్సిందే.
ఈ ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ నిలబడి ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటిది, మరి మోషే అంత పెద్ద లీడరే కానీ మరి ప్రజలు ఇంతమంది నించుంటున్నారు, ఇంత ఇబ్బంది పడుతున్నారని ఆయన ఎప్పుడూ ఆలోచన చేయలేకపోయాడు. ఒకే ఒక్క రోజు వాళ్ళ మామ వచ్చి దాన్ని చూసి, నువ్వేమో కూర్చొని ఉన్నావు సాయంత్రం వరకు, ఇంతమంది ప్రజలు వాళ్ళందరూ కూడా నిలబడి ఉన్నారు. అంతేకాదు 15వ వచనమో అడిగితే మోషే చెప్తున్నాడు, దేవుని తీర్పు తెలుసుకుంటాక ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వాద్యం ఏదైనా కలిగిన యెడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలు ఆయన ధర్మశాస్త్ర విధులు వారికి తెలుపుచున్నాను అని మామతో చెప్పగా, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు, నువ్వు చేసే పని మంచిది కాదు. అంటే మంచిది కాదంటే న్యాయం తీర్చడం మంచిది కాదని చెప్పలేదు, న్యాయం తీర్చు, కానీ ఆ విధానం మంచిది కాదు, నువ్వు ఒక్కడవే ఆ పని చేయటం మంచిది కాదు, అంతమందిని అలా నిలబెట్టడం మంచిది కాదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ పద్ధతి బాగలేదు అంటారు, సరే బాగున్న పద్ధతి నువ్వు చెప్పంటే చెప్పరు. మోషే మామ అలా కాదు, ఈ పని మంచిది కాదు అన్నాడు అనుకోండి, పోనీ మంచి విధానం ఏంటో చెప్పంటే ఆయన దగ్గర ప్లాన్ ఉంది, దాని గురించి నేను చెప్పబోతున్నాను, నువ్వు చేస్తున్నటువంటి ఈ పని మంచిది కాదు అని చెప్పేసి అన్నాడు. మరి ఏం చేయాలి? 18వ వచనమో ఇక్కడ మోషే మామ చెప్తున్నాడు, నీవు నీతో ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు, ఈ పని నీకు మిక్కిలి భారము, అది నువ్వు ఒక్కడవే చేయజాలవు, నీ ఒక్కడ వల్లయ్యా ఆ పని అవ్వదు, నువ్వు నలిగిపోతావు, ఈ ప్రజలు కూడా నలిగిపోతారు. మరి ఏం చేయాలి అని అంటే అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయ్యుండును, ప్రజల పక్షముగా నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యాలను దేవుని యొద్దకు తేవాలి, నువ్వు వారికి ఆయన కట్టడలు ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యాలు వారికి తెలపాలి. నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే దేవుని కట్టడలు ధర్మశాస్త్ర విధులు బోధించి వారు నడవలసిన త్రోవను వాళ్లకు నువ్వు నేర్పాల్సిన వాడివి. నువ్వు న్యాయం తీర్చాలని వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే దేవుని మాటలు వాళ్ళకి ఎవరు నేర్పిస్తారు? మీరు క్రొత్త నిబంధనలు కూడా చూసినప్పుడు సేమ్ ప్రిన్సిపల్. అపోస్తులు అక్కడ వాక్యాన్ని బోధించేటప్పుడు చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి భోజనాల దగ్గర సమస్య వచ్చింది, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి, హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి ఆ సమస్య అపోస్తుల దగ్గరికి వచ్చింది. సరే రేపటి నుంచి మేమే భోజనాలు పంచిపెడతాం, సమస్యలు ఉండవు పోండి అన్నారా? అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే వాక్యమును చెప్పటం మానేసి బోధించటం మానేసి భోజనం పంచిపెట్టడం యుక్తం కాదు, మీరు దానికి ప్రత్యేకంగా మనుషుల్ని ఏర్పాటు చేసుకోండి, ఆ పనికి వాళ్ళని నియమిస్తాం, మేము మాత్రం వాక్యం చెప్పే పనిలోనే ఉంటాం. ఇక్కడ మోషే మిస్ అయిపోయిన ఒక పాయింట్ ఏంటంటే దేవుని వాక్యం నేర్పించాల్సిన ఆయన న్యాయం అని చెప్పేసి అక్కడ కూర్చుంటున్నాడు. మరి న్యాయం కూడా ఆయనే తీర్చాలి, కానీ మోషే మామకున్నటువంటి అనుభవాన్ని బట్టి ఆయన ఒక్కరోజు చూడగానే, అల్లుడు ఇలా నువ్వు నలిగిపోతావు, ఇది నీకు మంచిది కాదు, ఈ ప్రజలకు కూడా మంచిది కాదు, నువ్వేం చేస్తావంటే ఆయన చెప్తున్నాడు 21వ వచనం, మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యమో దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకళ్ళు, 100 మందికి ఒకళ్ళు, 50 మందికి ఒకళ్ళు, 10 మందికి ఒకళ్ళు వారి మీద న్యాయాధిపతులు నియమించు, వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చాలి, అయితే గొప్ప వాద్యములన్నీ నీ యొద్దకు తేవాలి, ప్రతి అల్ప విషయం వారే తీర్చవచ్చు, అట్లు వారు నీతో కూడా ఈ పని భారమో మోసిన యెడల నీకు సులువుగా ఉండును, దేవుడు ఎలాగు చేయుటకు నీకు సెలవిచ్చిన యెడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారమును సహించగలవు. నువ్వు ఇలా గనక చేసినట్లయితే ఏం చేయాలి అని చెప్తున్నాడు, నువ్వు ప్రజల్ని ఏర్పాటు చేసుకో, ప్రజలందరిలో సామర్థ్యం ఎవరికి ఉందో, దైవభక్తి ఎవరికి ఉందో, సత్యాసక్తి ఎవరికి ఉందో అవి కూడా చెప్పేస్తున్నాడు. లంచగొండులు కాని వాళ్ళు ఎవరున్నారంటే ఒక న్యాయ వ్యవస్థలోకి రావాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ చూడండి. ప్రతి దేశంలో కూడా ఈవేళ దీన్ని బట్టే మనకు న్యాయస్థానాలు కట్టబడ్డాయి. మీరు ఎక్కడైనా చూసినప్పుడు లోకల్ కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఈ విధానాలు ఉన్నాయి కదా. 10 మందికి ఒకరు, 50 మంది, 100 మంది, 1000 మంది ఉంది కదా. ఆ తర్వాత దాటితే నీ దగ్గరకు రావాలి, అంటే సుప్రీంకోర్టు లాగా అనమాట. అంతేగాని చిన్న విషయం అంతా కూడా ఇక్కడికి రాకూడదు. అలా గనక వస్తే నువ్వు నలిగిపోతావు. ఇప్పుడు ఉదాహరణకు మనకు లోకల్ కోర్టు తీశారు, జిల్లాలో కోర్టు తీశారు, రాష్ట్రంలో కోర్టు తీశారు. భారతదేశంలో ఏ కేసు ఉన్నా ఢిల్లీ వచ్చేయండి సుప్రీంకోర్టుకి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? మోషే అక్కడ కూర్చున్నట్టుగా దేశంలో ఎక్కడున్నా అక్కడికి వచ్చేయండి అంటే వెళ్ళగలమా? అప్పుడు ఏమవుతుందంటే సమస్య ఇంకా పెద్దదైపోతుంది. సమస్యలు తీర్చేవాళ్ళు లేకపోతే చిన్న చిన్న సమస్య అయితే అక్కడే తీర్చాలి. 10 మందిలో ఒకరిని పెట్టాయి, 5 పదులు ఉన్నాయి అనుకోండి, ఆ 50 మంది మీద ఇంకొకరిని పెట్టు.
అలాగా ఒక 10 పదులు ఉన్నాయి అనుకోండి, 100 మంది మీద ఇంకొకరిని పెట్టు, 1000 మంది మీద ఒకరిని పెట్టు, ఆ పైన నువ్వు ఉండు. ఏదైనా వీళ్ళు తీర్చలేని సమస్య అయితే మీరు లోకల్ కోర్టుకు వెళ్ళారు, కాకపోతే జిల్లా కోర్టుకు వెళ్ళండి, అవ్వలేదా హైకోర్టుకు వెళ్ళండి, అవ్వలేదా సుప్రీంకోర్టుకు వెళ్ళండి. మొట్టమొదటే సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా కేసు తీసుకోరు, ముందు కింద కోర్టుకు వెళ్ళని పంపిస్తారు. కాబట్టి ఈ ప్యాటర్ను ఎప్పుడంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుని వాక్యంలో అది వ్రాయించబడింది. అంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మరి మోషే ఐగుప్తు సకల విద్యలు అభ్యసించిన వాడు కదండి, ఆయనకి తెలివితేటలు లేవా అన్నాడు ఒకసారి ఒక ఆయన. లేకేగా, ఉంటే దాన్ని ఎప్పుడో చేస్తుండేవాడు. వాళ్ళ మామ వచ్చి ఒక్కరోజు జరిగినటువంటి విధానాన్ని చూసి వెంటనే చిటికలో పరిష్కారం చెప్పేశాడు. ఇక ఆ తర్వాత ఇజ్రాయేలీల్లో అటువంటి సమస్య లేదు, మోషే కూడా అంత నలిగిపోయేటువంటి పని లేదు. కాబట్టి స్థానిక సంఘాలలో కూడా మనం గమనించేటప్పుడు వృద్ధుల పాత్ర అనేటువంటిది చాలా 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 ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాలు మనం జరిగించేటప్పుడు ఎలా చేయాలి అనేటువంటి అనుభవం అనేటువంటిది వాళ్ళకి చాలా అపారమైన అనుభవం ఉంటుంది. ముఖ్యంగా మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఏ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎలా స్వార్థ ప్రకటించాలి, ఎవరితో ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ చూసేసి ఉంటారు. ఒకసారి వాళ్ళని నోరు విప్పి కనుక అడిగామనుకోండి, మనకు చాలా సులభంగా వాళ్ళు ఆ యొక్క సలహాన్ని ఇవ్వగలుగుతారు, ఆలోచన చెప్పగలుగుతారు. కాబట్టి వృద్ధులు మనకు స్థానిక సంఘాల్లో వాళ్ళ పాత్ర అనేటువంటి చాలా ప్రాముఖ్యమైంది. కానీ ఈవేళ రేపు కనుక చూసినట్లయితే ఇళ్లలో ఉండే వృద్ధుల సలహాలు తీసుకోవట్లేదు, సమాజంలో వృద్ధుల సలహాలు తీసుకోవట్లేదు, స్థానిక సంఘాల్లో అంతకంటే తీసుకోవట్లేదు. పిల్లలు ఏదైనా చేయాలంటే చేయటం అంతే. పెద్దవాళ్ళు వద్దునైనా అది మనకి నష్టం కలిగిస్తుంది, ఆగండి అంటే ఆగే పరిస్థితులు లేవు. కానీ ఎక్కడైతే వృద్ధుల యొక్క ఆలోచనలు తీసుకుంటారో ఆ సమాజాలు అనేటువంటివి దీవించబడతాయి. స్థానిక సంఘ విషయానికి కూడా మనం వచ్చేటప్పుడు వృద్ధులు చాలా ప్రాముఖ్యమైనటువంటి వారు. ఎందుకంటే వారికి ఉండేటువంటి ఆ అనుభవం అనేటువంటిది, ఎన్నో పాఠాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు వాటిని తరువాత తరాలకు నేర్పడానికి స్థానిక సంఘాలలో వారి పాత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. అంతేకాదు మనం గమనించేటప్పుడు కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే వృద్ధులు చేసేటువంటి ఒక పనిని తెలియజేస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథము 71వ కీర్తన మనం గమనించినట్లయితే 71వ కీర్తన దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 17-18 వచనాలు మనం గమనించినప్పుడు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములో నేను తెలుపుచూనే వచ్చితిని. బాల్యము నుంచి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూనే వచ్చితిని. 18వ వచనంలో అంటున్నాడు, దేవా వచ్చు తరములకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజేయునట్లు తల నెరిసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడవకు. తల నెరిసి వృద్ధుడనై ఉండే వరకు నన్ను విడవద్దు. కాబట్టి ఆ వృద్ధాప్యం వచ్చే వరకు నన్ను గట్టిగా పట్టుకో, అంటే నన్ను ఉంచు. ఏం చేస్తాడంటే ఉంచితే, నువ్వు బాల్యము నుంచి నాకు బోధించుతూ వచ్చావు కదా నీ ఆశ్చర్య కార్యాలు, ఈ కార్యాలన్నింటినీ కూడా నేనేం చేస్తానంటే ఆ తరువాత తరాలకు నేను తెలియజేస్తాను. ఉదాహరణకి బైబిల్లో ఆదికాండం, మొట్టమొదటి పుస్తకం ఆదికాండమే కదా. ఆదికాండం ఎవరు రాశారు? మోషే రాశాడు. మోషే భూమి పుట్టిన ఎంతకాలానికి ఆయన భూమి మీదకి వచ్చాడు? భూమి ప్రారంభమైన ఎంతకాలానికి భూమి మీదకి వచ్చాడు? భూమి పుట్టిన 2500 సంవత్సరాల తరువాత భూమి మీదకి వచ్చాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత, దేవుడు ఆయన పిలిచిన తర్వాత అప్పుడు ఆదికాండం రాశాడు. అంటే భూమి పుట్టిన 2500 సంవత్సరాల వరకు భూమి మీద వ్రాయబడిన దేవుని వాక్యం లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఆలోచన అదేమిటి అంటే, మరి వీళ్ళందరికీ దేవుని మాటలు ఎలా తెలిసినాయి? ఇవాళంటే మనం ఆదికాండం చదువు, నిర్గమకాండం చదువుకుంటున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, దేవుని స్వరూపమందు మానవుని సృజించెను, లేకపోతే ఇవన్నీ చదువుకుంటున్నాం. మరి భూమి పుట్టిన 2500 సంవత్సరాల వరకు ఈ విషయాలేమీ లేకపోతే వారికి దేవుని గురించి ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే, ఆ ముందు తరాల వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఆదాము హవ్వ ఉన్నారనుకోండి, ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఏదైనా తోటలో నుంచి దేవుడు బయటికి పంపించేశాడు. ఆ తరువాత ఆ విషయాలు వాళ్ళ పిల్లల పిల్లలకి రమారమి 900 సంవత్సరాల పైన బ్రతికాడు. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కూడా ఆ తరువాత వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారనమాట. అంటే ఎన్నో తరాలకు ఆ విషయాలు నేర్పించేవాళ్ళు.
ఇజ్రాయేలు సమాజంలో కూడా మీరు గమనించినప్పుడు వృద్ధులకు వృద్ధాప్యంలో దేవుడిచ్చినటువంటి గొప్ప బాధ్యత ఏమిటి అంటే వారి అనుభవాన్ని పిల్లలకు నేర్పించాలి. కానీ ఇక్కడ నేను ఒక చెడ్డ విషయం కూడా ఉంది, దాన్ని తెలియజేస్తాను. ఇవాళ రేపు కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వృద్ధులు పిల్లలకి చెడ్డ విషయాలు నేర్పుతూ ఉన్నారు. తెలిసి నేర్పుతున్నారు, తెలియక నేర్పుతున్నారు. చుట్టలు తాగే తాత ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఆడుకుంటూ అక్కడికి వెళ్ళారు. ఏమి నేర్చుకుంటారు? చుట్టటమో, చుట్ట నోట్లో పెట్టడమో, ఎలిగించటమో, ఉయ్యటమో, ఇవన్నీ చిన్నప్పుడే చూశారనుకోండి, వాళ్ళకి చుట్ట అనేటువంటిది చిన్నప్పుడే వాళ్ళకి తెలిసిపోతుంది. కొంతమంది బూతులు తిడుతూ ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు. ఆ పిల్లలు ఏమి నేర్చుకుంటారు? బూతులు నేర్చుకుంటారు. చెడ్డ మాటలు మాట్లాడితే వాటిని చూసి నేర్చుకుంటూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను, తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడ్డా కానీ ఆ తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా వాళ్ళు ఒక దెబ్బ కూడా కొడుతూ ఉంటారు. ఈలోపు వాళ్ళు వచ్చి అడ్డుపడుతూ ఉంటారు. అడ్డుపట్టడం మాత్రమే కదా, అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలో ఉన్నారంటే ఇక అంతే. ఆ ఇంట్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం. ఎందుకంటే ఒక పక్క తల్లిదండ్రులు గద్దిస్తే ఆ చిన్నప్పుడు మీరు ఇలానే చేశారులే అంటారు ఈ లోపాలు వచ్చి. ఇంకేముంది, అయిపోయింది. ఆ చిన్నప్పుడు మీరు కూడా చేశారంటగా అంటారు వీళ్ళు. కాబట్టి అంటే ఒకవైపు ఏమో గారాబమో, రెండో వైపు ఏంటంటే వాళ్ళు చేస్తున్నటువంటి చెడుని ఏదన్నా మీరు పిల్లల దగ్గర ఇలా చేయొద్దు, ఏదన్నా ఉంటే మీరు తర్వాత పిల్లలు లేనప్పుడు మీరు మాట్లాడండి అన్నారనుకోండి, పెద్దవాళ్ళు నొచ్చుకుంటూ ఉంటారు. వీళ్ళు పిల్లలు పెద్దోళ్ళే మనకే చెప్తున్నారని. ఈరోజు సమాజంలో కనుక చూసినట్లయితే అది మంచి అయినా సరే పెద్దవాళ్ళ నుంచి పిల్లలకు వస్తుంది, చెడైనా సరే అది పిల్లలకు వస్తూ ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోయేటువంటి వారందరికీ నీ శౌర్యాన్ని గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకమో. నాకు గనక నువ్వు వృద్ధాప్యం ఇస్తే పిల్లలకు తరతరాలకు రాబోయే తరాలకు నేను నిన్ను గురించి నేర్పిస్తాను, నీ బాహుబలాన్ని శౌర్యాన్ని నేను వాళ్ళకు తెలియజేస్తాను. కాబట్టి వృద్ధుల యొక్క పని ఏమిటి? వృద్ధులు ఏం చేయగలుగుతారు అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అనుభవము, వాళ్ళకి తెలిసినటువంటి ఆ విషయాలు తరువాత తరాలకు నేర్పవలసినటువంటి బాధ్యత అనేటువంటిది వారి మీద ఉంటుంది. ముఖ్యంగా స్థానిక సంఘాల్లో కూడా చూసినప్పుడు క్రమశిక్షణ, స్థానిక సంఘాలలో సంఘాన్ని దిద్దుబాటు చేయటమో, అంటే సమస్యలు వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్లుగా మోషేకి అంత పెద్ద సమస్య వచ్చినప్పుడు ఇతరు చాలా సులభంగా చెప్పాడు. ఈ పెద్దవాళ్ళు ఏమిటి అంటే వాటిని పరిష్కరించి సంఘాన్ని దిద్దేటువంటి విషయంలో వాళ్ళు చొరవ చూపించాలి. ఎందుకంటే చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు తల కిందకి కాళ్ళు పైకి పెడుతూ ఉంటారు ఇలాంటి సమస్యల్లో. కానీ పెద్దవాళ్ళు వచ్చారంటే చిటుకులో. మీరు ఇవాళ కూడా చూడండి, లోకంలో సమస్యలు ఏదన్నా ఉంటే గ్రామంలో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దామంటారు. అంటే పెద్ద మనుషులు అంటే ఒకప్పుడు వయసులో తల పండిన పెద్ద మనుషులు ఉండేవాళ్ళు. నిజంగా వాళ్ళ ఆలోచనలు కూడా అలాగనే ఉండేవి, ఉన్నతంగా ఉండేవి. సమాజాన్ని కట్టేటట్లుగా సమస్యలన్నీ పరిష్కరించేవాళ్ళు. మరి చెప్పొచ్చో చెప్పకూడదు కానీ ఒకసారి తెలంగాణలో వెళ్తే ఒక వ్యక్తి చెప్తున్నాడు, మా పెద్ద మనుషుల దగ్గర కనుక వెళ్తే మేము ఆగమైనట్టేనండి అంటున్నాడు. అదేంటి సమస్య పరిష్కారం అవుతుంది అంటే మా పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే ఇటోపోడిని పిలుస్తారు, ఆడి దగ్గర డబ్బులు తీసుకుంటారు, సాయంత్రానికి తాగుతారు. అరే నువ్వు రేపు రారా అంటారు. అటేపోడిని ఏమో రేపు పిలుస్తారంట, వాడి దగ్గర తీసుకొని రేపు తాగుతారంట. మళ్ళీ ఇటేపోడికి ఎల్లుండంట. వాళ్ళతో ఒకరోజు, వీళ్ళతో ఒకరోజు, వాళ్ళతో ఒకరోజు, వీళ్ళతో ఒకరోజు, సాయంత్రం అయితే తాగుతూ ఉంటారు మా ఊర్లో పెద్ద మనుషులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుపడ్డోళ్ళు లేడని అంటున్నారు. అంటే మనం ఎవరిని విమర్శించడం అని కాదు, కానీ ఒకప్పుడు ప్రజల బాగు కోరేటువంటి వాళ్ళుగా ఉండేటువంటి ఆ పెద్ద మనుషులు కూడా ఈవేళ సమాజంలో ఏంటంటే స్వార్థమో, ఏదన్నా ఒక సమస్య వస్తే దాని ద్వారా వీళ్ళకున్నటువంటి చెడు వ్యసనాలను వీళ్ళు గడుపుకోవటమో అలా అయిపోయింది. అలా అయిపోతే ఇక సమాజాలు కట్టబడు. స్థానిక సంఘంలో కూడా పెద్దవాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి అంటే స్థానిక సంఘాన్ని జాగ్రత్తగా ఆ ఐక్యతను కాపాడుతూ, ఐకమత్యాన్ని కడుతూ, వాళ్ళని మంచి ఆలోచనలతో సేవను ముందుకు తీసుకొని వెళ్ళటానికి కావలసినటువంటి ఆలోచనలు చెప్పవలసిన బాధ్యత, నడిపించవలసినటువంటి బాధ్యత అది పెద్దల మీద ఉంది. అంతేకాదు మనము క్రొత్త నిబంధనలో చదివేటప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మనకు స్థానిక సంఘంలో కూడా పెద్దలు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనంలో ఎవడైనానో అధ్యక్ష పదవిని ఆశించినలా అట్టివాడు దొడ్డపన్ని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది.
ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు, అధ్యక్షుడైన వాడు అని అంటూ ఉంటాడు. వాస్తవంగా ఇది ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ పెద్దలు సంఘాలను కట్టవలసినటువంటి బాధ్యతను దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ పెద్దగా ఉండటానికి కావలసినటువంటి అర్హతలు ఉన్నాయి. ఈ అర్హతలు అన్నీ ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే దేవుడు స్థానిక సంఘంలో పెద్దలుగా ఉంచి నడిపించే బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాడు. మీరు స్త్రీల విషయం కూడా వచ్చినప్పుడు స్త్రీలలో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఏంటి అన్నాడు ఒకసారి ఒక ఆయన. స్త్రీలలో ఉండేటువంటి పెద్దవాళ్ళను మాత్రం దేవుడేం వదిలిపెట్టలేదు. స్త్రీలలో ఉండేటువంటి పెద్దవాళ్ళ విషయాన్ని కూడా వచ్చినప్పుడు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ వచనంలో వాళ్ళకి ఒక బాధ్యతను చెప్తూ ఉన్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్థబుద్ధి గలవారు, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారై ఉండాలి. 3వ వచనం మనం గమనించినప్పుడు అలాగనే వృద్ధ స్త్రీలు అని స్త్రీలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే వృద్ధాప్యం పురుషులకు స్త్రీలకు కూడా వస్తుంది. పురుషులు మాత్రమే కాదు, స్త్రీలను మమ్మల్ని ఉపయోగించుకోవడం దేవుడు అంటే బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటాడు. వాళ్ళతో చాలా పని ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఇల్లు కట్టాలి అంటే పురుషులు కాదు, జ్ఞానవంతుడు ఇల్లు కట్టును అని లేదు బైబిల్లో ఎక్కడ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని అన్నాడు. అంటే ఒకసారి ఒక ఆయన అడుగుతున్నాడు, మరి మగవాళ్ళు మన జ్ఞానం పనికిరాదా సార్ అని. అనేక అర్థం, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అన్నాడు కానీ జ్ఞానవంతుడు ఇల్లు కడతాడు అని అనలేదు. మరి మన జ్ఞానం దేనికి పనికొచ్చిద్దంటే మన జ్ఞానం ఊరిని బాగు చేయడానికి పనికొస్తుంది, ఇల్లు కట్టడానికి పనికిరాదు. మీకు లోకంలో కూడా చూడండి, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటాడు. మరి మగవాళ్ళం మా చదువు అంటే మీ చదువు బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తారు కదా, ఊరిని వెలిగిస్తారు. మరి ఇల్లు వెలిగించేది ఎవరంటే ఇల్లాలు, ఆడమనిషి. అందుకనే మీరు ఇంట్లో ఆడమనిషి కనుక తల్లి చదువుకుందనుకోండి, పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏబిసిడీలు, ఇంగ్లీష్ వచ్చిన తల్లి అయితే ఇంగ్లీష్ నేర్పేస్తుంది, మ్యాథ్స్ వచ్చిన తల్లి అయితే లెక్కలు నేర్పేస్తూ ఉంటుంది. కాబట్టి ఆడమనిషికి కనుక వస్తే అవి పిల్లలకు వచ్చేస్తాయి. మరి మగవాళ్ళు అంటే వాళ్ళు ఇంట్లో ఉండరు కదా, వాళ్ళు సమాజంలో పని చేయడానికి వెళ్తూ ఉంటారు. అలాగనే వృద్ధ స్త్రీల విషయానికి కూడా వచ్చినప్పుడు అలాగనే వృద్ధ స్త్రీలు కొండెగత్తులు మిగిలిన మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలని, దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు, స్వస్థబుద్ధి గలవారు, పవిత్రులు, ఇంట ఉండి పని చేసుకునేవారు, మంచి ఉపదేశము, ఇక్కడ చెప్తూ ఉన్నాడు మంచి వారై ఉండాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారై ఉండాలని బోధించు. అంటే స్త్రీల విషయానికి కూడా వచ్చినప్పుడు మంచి ఉపదేశము వాళ్ళు చేయాలి. కాబట్టి పురుషులకి ఎలాగైతే బాధ్యత అప్పగించాడో స్త్రీల విషయంలో కూడా దేవుడు బాధ్యతనిచ్చాడు. ముఖ్యంగా వృద్ధ స్త్రీలపైన ఆ బాధ్యత ఉంది. తమ ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ పెద్దలు ఎలాగైతే సంఘంలో పెద్దలు తమ మాదిరిని ముందు ఉంచుతున్నారో అలాగనే వృద్ధ స్త్రీలు కూడా తమ మాదిరిని సంఘం ముందు ఉంచవలసినటువంటి బాధ్యతను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ స్థానిక సంఘమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ స్థానిక సంఘంలో వృద్ధులు పెద్దవాళ్ళు బాధ్యతతో నడుచుకోవాలి. కుటుంబంలో పెద్దవాళ్ళు బాధ్యతగా ఉన్నారనుకోండి, పిల్లలు కూడా బాధ్యతగా ముందుకు వెళ్తారు. పెద్దవాళ్ళకే బాధ్యత లేకపోతే, కాబట్టి స్థానిక సంఘంలో కూడా అలాగనే ఎప్పుడైతే పెద్దవాళ్ళు బాధ్యతగా ఉంటారో అక్కడ సువార్త అనేటువంటిది, ఆ పని సువార్త పని అనేటువంటిది చక్కగా ముందుకు వెళ్తుంది. ఇక రెండవ విషయము, స్థానిక సంఘంలో ఉన్నటువంటి మరి యవ్వనస్తుల యొక్క పాత్ర ఏమిటి అని మనం గమనించినప్పుడు, ఇక యవ్వనస్తుల పాత్ర మనందరికీ కూడా తెలిసిందే. యవ్వనస్తులు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఏ రంగంలో అయినా సరే, మీరు ఏ సమాజంలోనైనా సరే, పిల్లలు వృద్ధులు వీళ్ళిద్దరూ ఒక కేటగిరీ కిందకే వస్తారు. అదేంటి వయసును బట్టి అంటే కాదు. పిల్లలు వృద్ధులు వీళ్ళిద్దరికీ శారీరక బలం ఉండదు. పిల్లలకి బలం ఉండదు, రాబోయే రోజుల్లో వస్తుంది. వృద్ధులకి ఆల్రెడీ బలం ఉడికిపోతుంది, వాళ్ళ దగ్గర కూడా బలం ఉండదు. కాబట్టి సమాజం ముందుకు నడవాలి అంటే బలం ఎవరి దగ్గర ఉంటుందంటే యవనస్తుల దగ్గర ఉంటుంది. ఒక కుటుంబాన్ని బ్రతికించాలంటే కూడా పిల్లలు వృద్ధులు ఉంటే పనికిరారు. ఆ కుటుంబంలో యవనస్తులు ఉంటేనే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు ముందుకెళ్తాయి. ఇప్పుడు మీరు యూరోపియన్ కంట్రీస్ కనుక చూసినట్లయితే వృద్ధుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అందుకని అక్కడ గ్రోత్ అనేటువంటిది బాగా తగ్గిపోయింది ఆర్థికంగా. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే విపరీతమైనటువంటి యవనస్తులు ఉన్నారు. దాదాపుగా 70% వరకు యవనస్తులు ఉన్నారు. అయినా మనకు కూడా అంత గ్రోత్ లేదు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఎందుకని
అక్కడేమో వృద్ధులు ఎక్కువ ఉండి యవనస్తులు తక్కువ ఉన్నారు, వాళ్ళ గ్రోత్ లేదు. ఇక్కడ మరి 70% కంటే ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు, కానీ మన యవనస్తులు పనిచేసే యవనస్తులు కాదు కాబట్టి ఇక్కడ గ్రోత్ లేదు. నేను చెప్తున్నానని కాదు, మీ ఊర్లలో ఉండే యవనస్తులు చూడండి, ప్రతి యవనస్తుడు పనికి వెళ్తాడా? అసలు పనికి వెళ్ళని యవనస్తులే మీకు కనపడరా? మా విజయవాడలో అయితే అలా కాదు, బలాదూరు తిరుగుతూ ఉంటారు. అరే డిగ్రీ అయిపోయింది, ఏదైనా ఉద్యోగం చేయరా, ఉద్యోగం చేయరా, ఉద్యోగం చేయరా, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని చెప్పేసి తల్లిదండ్రులు మొత్తుకున్నా కానీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళరు. వెళ్ళకపోగా మొబైల్కి రీఛార్జ్ చేయాలి, డబ్బులు, బండి కొనొచ్చాను అంటారు, బండికి ఈఎంఐ వాళ్ళతో కట్టిస్తారు, బండికి పెట్రోల్ కావాలి 100. ఒకసారి ఒక తల్లి అంటుంది, నిన్ను పెంచటమే దండగా అనుకుంటే మళ్ళీ రోజుకు 100 రూపాయలు పెట్రోల్ అడిగి అంటుంది. అంటే వాస్తవంగా వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత యవన ప్రాయంలో ఒక 100 రూపాయలు తెచ్చివ్వాలి, రోజుకి జీతం తెచ్చి ఎక్కడో కష్టపడి తెచ్చివ్వాలి. ఇవ్వకపోగా అలాగే కనబడుతూ ఉంటారు. మరి ఇటువైపు ఊర్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు, కానీ అటువైపు అయితే ఎక్కువ మంది, మన భారతదేశంలోనే ఎక్కువ మంది యవనస్తులు ఖాళీగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా యవనస్తులు ఎక్కువగా ఖాళీగా ఉండేటువంటి ఆ పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే, మధ్యతరగతి కుటుంబాలు కనుక మనం చూసినట్లయితే, ధనవంతుల గురించి ఎలాగో వెళ్ళొద్దు, వాళ్ళకి ఎలాగో ఆస్తులు ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, వయసు రాగానే అందులోకి వెళ్ళిపోతారు. ఇక బీద వాళ్ళ గురించి మాట్లాడొద్దు, కూలి పనికి వెళ్ళిపోతారు. ఈ మధ్యతరగతి వాళ్ళతో చాలా ప్రమాదం. వాళ్ళు అనుకున్న ఉద్యోగం వస్తే, గౌరవప్రదమైన ఉద్యోగం వస్తే తప్ప వెళ్ళరు. లేకపోతే ఒకసారి ఒక చదువుకున్న అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిన అబ్బాయి ఒకసారి ఇలాగనే క్లాసులో కూర్చొని ఉంటే, అయిపోయిన తర్వాత పక్కన ఆయన ఆటో నడుపుతూ ఉన్నాడు అనమాట. నాకు జాబ్ ఎదుగుతున్నా రాలేదు, నాకు కూడా ఒక ఆటో ఇప్పించరాదు అన్నాడు. అంటే ఆయన నవ్వుతుంటే నేను సీరియస్గా అడుగుతున్నా అన్నాడు. ఊరికో ఇంజనీరింగ్ అయిపోయి అని చెప్పేసి అంటున్నాడు. ఈలోపు నేను జోక్యం చేసుకొని, ఇంజనీరింగ్ అయిపోతే ఆటో తోలుకోకూడదా? ఏ బస్ స్టాండ్లో వెళ్ళి జేబు కొట్టాలంటే దానికి సిగ్గుపడాలి, ఆటో తోలటానికి సిగ్గేందుకు? మన చేతులతో కష్టపడి సంపాదించుకోవడానికి సిగ్గేందుకు? ఇవాళ నిజంగా పరిస్థితి ఎట్లా ఉందంటే, అంత చదువు నువ్వు ఈ ఉద్యోగం ఎలా చేస్తా ఉంటావు? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మన కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చినప్పుడు అనుకున్నంత ఉద్యోగం రాలేదు, ఎందుకు చేయకూడదు? రేపు అనుకున్న ఉద్యోగం వచ్చింది అనుకోండి, వెళ్ళిపోతాడు. ఈ లోపు ఖాళీగా లేకుండా, కుటుంబానికి భారంగా ఉండకుండా ఎంతో కొంత తెచ్చిస్తాడు కదా. కానీ ఈ మధ్యతరగతి కుటుంబాల్లో చాలా ప్రమాదం. వాళ్ళు ఏదో చదువుకుంటారు, ఆ చదువుకున్న దానికి ఏదో ఉద్యోగం వచ్చేదాకా కోచింగ్ సెంటర్లో పోరాడతారు. కానీ ఒకసారి ఒక తండ్రి అంటున్నాడు, ఒరే నీకు ఉద్యోగం వచ్చారు, జుట్టు అంతా రాలిపోయి పిల్లని ఎవర్రా, ఉద్యోగం నువ్వు ముందు పెళ్లి చేసుకో అయ్యా, తర్వాత కావాలంటే ఉద్యోగం అంటే ఆయన వినట్లేదు. నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మొత్తం రాలిపోయాక ఎవడిస్తాడయ్యా ఆడికి పిల్లని, నువ్వన్నా చెప్పు, నీతో ఉంటాడు కదా అని అంటున్నాడు. అంటే వాళ్ళు ఏంటంటే, ఏదో నేను చదివిన దానికి నేను అనుకున్న ఉద్యోగం వస్తేనే అని అనుకుంటారు. అది వచ్చేది లేదు, వీళ్ళు పెళ్లి చేసుకునేది లేదు. నేను చెప్పాను ఒకసారి, నువ్వు ఈ పార్టీకి కనుక ప్రైవేట్ ఉద్యోగంలో చేరితే 14 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళేవాడు. ఈ 14 సంవత్సరాల్లో వచ్చిద్ది అని ఇక చివరికి కూడా వచ్చావు. ఈసారి కనుక నీకు ఉద్యోగం రాకపోతే నీ వయసు కూడా అయిపోయింది. కాబట్టి ఇక్కడ నేను తెలియజేయాలనుకున్న విషయం ఏమిటంటే, స్థానిక సంఘాలలో లోకంలో ఎలాగైతే యవ్వనస్తులు ఉండి ఆ యవ్వన బలాన్ని నిర్వీర్యం చేస్తున్నారో, ఉపయోగించడం లేదో, ఈరోజు మన స్థానిక సంఘాల్లో యవ్వనస్తులు చాలామంది ఉంటున్నారు. కానీ ఎంతవరకు ఉపయోగపడుతున్నారంటే, నన్నుగా సేవకులను అడగండి, స్థానిక సంఘంలో మీకు యూత్ ఉన్నారు కదా, ఉపయోగపడుతున్నారా అని చెప్పేసి అడగండి. కరెక్ట్గా పని వచ్చినప్పుడే దొరకరంటారు. మిగిలిన టైంలో అంతా కనబడుతూనే ఉంటారు, కానీ పని వచ్చినప్పుడే దొరకరు. నిజంగా స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి యవ్వనస్తులు కనుక మనకు సహకరిస్తే వాళ్ళతో మనం అద్భుతాలు చేయొచ్చు, చాలా గొప్ప పనులు. ముఖ్యంగా యవ్వనస్తుల విషయం కనుక వచ్చినట్లయితే, సంఘాలు కట్టబడాలి అంటే యవ్వనస్తుల పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో మొట్టమొదటిగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి తెలియజేస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మనం గమనించేటప్పుడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుమో అని అంటూ ఉంటాడు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుమో, కానీ మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు.
ఇది ఒక తిమోతికే కాదు, మన స్థానిక సంఘంలో ఉండే ప్రతి యవనస్తునికి యవనస్తురాలకు వర్తిస్తుంది. ఈరోజు మనము స్థానిక సంఘం బలంగా ఉండాలి అంటే బలహీనమైన సభ్యులతో బలమైన స్థానిక సంఘాలు సాధ్యపడవు. మీరు ఒక గోడను కట్టుకుంటూ వెళ్తున్నారనుకోండి, కట్టుకుంటూ వెళ్ళేటప్పుడు గోడ గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలంటే గోడలో ఉన్న రాళ్ళన్నీ బలంగా ఉండాలి. గోడలో ఉన్నటువంటి రాళ్ళలో ఏ రాయి అయినా బలహీనంగా ఉందనుకోండి, అక్కడ రాయి పడిపోతే అక్కడి నుంచి మిగిలినవి కూడా పక్కనే కూడా పడిపోతాయి. నేను చెప్పే విషయం మీకు అర్థమై ఉంటుంది. స్థానిక సంఘంలో కూడా ఏ యవనస్తుడైనా బలహీనంగా ఉంటే అది ఆ యవనస్తుడినే కాదు, తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్థానిక సంఘంలో యవ్వనస్తులు ఆత్మీయంగా ఉండవలసినది, ఆత్మీయంగా బలంగా ఉండవలసింది చాలా 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 అవసరం. అందుకని అపోస్తులైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరిస్తూ, నీ యవ్వనాన్ని బట్టి ఎవ్వడు నిన్ను తునీకరింపనీయకమో కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండు. నీ మాదిరిని చూపించు. ఈరోజు నిజంగా యవనస్తులు కనుక ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాన్ని కనుక జీవించినట్లయితే వారికి మాత్రమే కాకుండా ఆ స్థానిక సంఘానికి ఎంతో మంచి పేరు, ప్రభువుకు మంచి పేరు తీసుకొని వస్తారు. అంతేకాదు భవిష్యత్తు తరాలకు వాళ్ళు గొప్ప నాయకులుగా ఎదుగుతారు. యవన ప్రాయంలోనే చాలా జాగ్రత్తగా ఉన్నారనుకోండి, పవిత్రతను కాపాడుకున్నారనుకోండి, రేపు ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆ స్థానిక సంఘంలో ఒక మంచి నాయకుడిగా ఉంటాడు. సమాజంలో కూడా ఒక మంచి నాయకుడిగా సలహాలు ఇచ్చేటువంటి ఆలోచన చెప్పేవాళ్ళుగా ఉంటారు. మనకు బైబిల్లో చెప్తూ ఉంటాడు, ఆలోచనకర్తలు అనేకులు ఉండడం దీవెనకరమని అంటూ ఉంటాడు. ఈరోజు సమాజంలో కనుక చూసినట్లయితే మంచి ఆలోచనలు చెప్పేవాళ్ళు ఎవరని ఎదిగితే కూడా ఎవరు లేరు. పక్క వాళ్ళని పాడు చేసే ఆలోచనలే కానీ మంచి ఆలోచన చెప్పేవాళ్ళు ఈరోజు నిజంగా సమాజంలో చాలా కొద్దిమంది, అస్సలు లేరని మనం చెప్పటం లేదు కానీ కొద్దిమంది ఉన్నారు. ఈరోజు మీకు ఏదన్నా ఒక మంచి ఆలోచన అవసరమైంది అనుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? ఇదిగోండి మా స్థానిక సంఘంలో పెద్ద ఆయన పలానా ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే కనుక మంచి సలహా ఇస్తాడు అనేవాళ్ళు మీకు తెలుసా? మా ఊరిలో పలానా ఆయన ఉన్నాడండి, ఊరందరికీ మంచి సలహాలు ఇస్తారు, వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, ఓ మా ఊరిలో చాలామంది ఉన్నారు అనే విధంగా ఉన్నాయా మన ఊర్లు, మన సంఘాలు? కాబట్టి మనకి ఏంటంటే మంచి ఆలోచన ఇచ్చేటువంటి పెద్దలంటే హఠాత్తుగా రాత్రికి రాత్రి పుట్టరు. వాళ్ళు యవ్వన ప్రాయంలో నుంచి తమ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తే ఒకరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి ఆలోచన చెప్పేటువంటి వారిగా, సమాజాన్ని సంఘాన్ని నడిపించేటువంటి వారిగా ఉంటారు. కాబట్టి యవ్వనస్తుల యొక్క పాత్ర ఏమిటి స్థానిక సంఘంలో అంటే, మొట్టమొదటిగా వాళ్ళు తమ పవిత్రతను కాపాడుకోవాలి. వాళ్ళ యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా వారిని తృణీకరింపనివ్వకుండా వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన, ప్రేమ, విశ్వాసం ఇదంతా కూడా విశ్వాసులకు మాదిరికరంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ముఖ్యమైన విషయం 13వ వచనమో, ఇది కూడా యవనస్తుడైన తిమోతికి చెప్తున్నాడు, నేను వచ్చు వరకు చదువుట యందు, హెచ్చరించట యందు, బోధించట యందు జాగ్రత్తగా ఉండు. ఇందులో అంటే సువార్థికులు కాదు కదా అంటారు, సువార్థికులు కాకపోయినా చదవటంలో జాగ్రత్తగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేసుకోవటం చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. అందులో కూడా పర్సనల్ స్టడీ, పర్సనల్ ప్రేయర్ చాలా అవసరం. మీరు సమాజంగా కూడుకున్నప్పుడు సంఘంలో చేసేటువంటి ప్రార్థన కాదు, సంఘంలో చెప్పే వాక్యం కాదు, మీరు పర్సనల్గా వాక్యాన్ని చదువుకోవటం, మీరు పర్సనల్గా ప్రార్థన చేసుకోవటం, దేవునితో గడపటం, ఇది చాలా అవసరం. దీని మీదే మీ ఆత్మీయ బలము, జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎంత మీరు దేవుని వాక్యాన్ని మీరు చదువుతారో, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ఈ రిలేషన్ అనేటువంటిది, దేవునికి మీకు మధ్య ఉన్న ఆ రిలేషన్ అనేటువంటిది బాగా బలపడుతుంది. కాబట్టి ఏ యవనస్తుడైనా సరే ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే ఇది చాలా చాలా అవసరం అన్నమాట. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు ఏం చేయవలసిన అవసరం ఉంటుంది అంటే, ఒకటి ఆత్మీయంగా వాళ్ళు బలవంతులు అవ్వాలి. ఎందుకు బలవంతులు? ఉదాహరణకి యుద్ధం వచ్చింది, యుద్ధం వస్తే పిల్లల్ని పంపిస్తారు, ముసలోళ్ళని పంపిస్తారు. పిల్లలు పనికిరారు, ముసలోళ్ళు పనికిరారు. ఆర్మీ అంటే ఒక వయసు ఉంటుంది, పిల్లల్ని తీసుకోరు. మళ్ళీ వయసు పెద్ద అనుకోండి, రిటైర్మెంట్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తారు, వాళ్ళు పనికిరారు. ఆర్మీ అంటే పోరాటానికి బలం ఉండాలి, అంటే శరీరంలో ఆ బలం ఉన్నప్పుడే తీసుకుంటారు.
ఆర్మీలోకి వెళ్ళాలి అంటే ఛాతీ ఇంత ఉండాలి, గాలి పీలిస్తే ఇంత రావాలి, ఎత్తు ఇంత ఉండాలి, బరువు ఇంత ఉండాలి, ఇక దానికి సంబంధించినటువంటి పరీక్షలన్నీ ఉంటాయి కదా. ఇదంతా ఏంటంటే వాళ్ళ దేహదారుఢ్యానికి పెట్టేటువంటి పరీక్షలు అనమాట. అంటే వాళ్ళు ఫిట్గా ఉంటే, బలంగా ఉంటే ఆర్మీలో తీసుకుంటారు, పోరాడాలి కాబట్టి. నేను చెప్పిన విషయం మీకు అర్థమై ఉంటుంది. సంఘం అనేటువంటిది కూడా పాపంతో, అపవాదితో పోరాడేటువంటి ఒక సైన్యం. ఇది ఎలా ఉండాలి మరి వీళ్ళు? ఈరోజు అసలు పాపంతో పోరాడే పరిస్థితిలో మనం ఉన్నామా? పాపమే మనతో పోరాడే పరిస్థితి ఉందా? మనం పాపంతో పోరాటం కాదు, పాపమే మనతో పోరాడుతూ ఉంది, పోరాడి మనల్ని గెలుస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే పోరాటంలో ఏంటంటే ఎవరు బలవంతులైతే వాళ్ళు గెలుస్తారు. ఇక ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఎప్పుడైనా సరే పోరాటంలో ఎవరు బలవంతులైతే వాళ్ళు గెలుస్తూ ఉంటారు, బలహీనుడు ఓడిపోతూ ఉంటాడు. అపవాదితో కూడా మనం గెలవాలి అంటే మన స్థానిక సంఘం అనేటువంటిది బలంగా ఉండాలి. ముఖ్యంగా యవ్వనస్తులు ఆత్మీయంగా బలవంతులుగా తయారవ్వాలి. అది కూడా ఎలాగో నేను చెప్పేశాను. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవటమో, ప్రార్థన చేసుకోవటమో ఇది చాలా చాలా అవసరం. మనం ప్రతిరోజు భోజనం చేస్తాం, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అలాగ తింటూనే ఉంటాం. ఏ రోజైనా తినలేదంటే నీరసం వస్తుంది. రోజు తిన్నా కానీ ఏ రోజు తినకపోతే ఆ రోజు నీరసం వస్తుంది. అలాగనే ఆత్మీయంగా కూడా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం తీసుకోవటం ద్వారా, ప్రార్థన ద్వారా మనం బలవంతులుగా మనం తయారవ్వాలి. మనం బలవంతులుగా కనుక తయారైనట్లయితే మనం ఏం చేయగలుగుతామంటే దేవుని కొరకు మనం పని చేయగలుగుతాం. ఒకవేళ మనం బలవంతులుగా కనుక లేనట్లయితే మనం పనికిరాం. ఈరోజు ఒకవేళ దేశం కొరకు నేను కూడా పనిచేయాలని ఉందనుకోండి, ఒక బలహీనుడైన వ్యక్తి, పీలగా ఉన్న వ్యక్తి నన్ను కూడా తీసుకోండి సార్, ఇండియన్ ఆర్మీ అంటే నాకు చాలా ఇష్టం, అసలు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కళ, నన్ను కూడా నించోబెట్టండి అంటే నించోబెడతారా? నేను చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తి ఉండేవాడు, ఫ్రెండ్, నాకు ఆర్మీలోకి వెళ్ళాలని ఇష్టం, ఆర్మీలోకి వెళ్ళాలని ఇష్టం అని చెప్పేసి అంటూ ఉండేవాడు. ఎన్సీసీకి వచ్చాడు, వస్తే నువ్వు సెలెక్ట్ కావు అన్నాడు. నువ్వు పనికిరావు అన్నాడు. సెలెక్ట్ కావు కాదు, నువ్వు పనికిరావు అనేసాడు ఒకేసారి ఆ సార్. ఎందుకు నేను పనికిరాను అని చెప్పేసి అంటే నేను రికమెండేషన్ తెచ్చుకుంటా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఇక్కడ రికమెండేషన్లు పనికిరావు అని. ఆయనకేం వెళ్ళాలని కోరిక, కానీ ఆయన పనికిరాలేదు, సెలెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత చెప్పాడు, నాకు ఆర్మీలోకి వెళ్ళాలని కోరిక ఉందంటే నీ బాడీ దానికి సరిపోదు, నీ చెస్ట్ దానికి సరిపోదు అనేసాడు. సన్నగా ఉంటాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలాగనే ఉంటుంది, చెస్ట్ అదే ఛాతీ ఆయనకు వచ్చింది. ఆయన కోరిక ఉంది కానీ బలం లేదు కాబట్టి నువ్వు పనికిరావు. ఈరోజు మనకు కూడా దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని కళలు ఉంటాయి, డ్రీమ్స్, కానీ మనకు బలం లేదు కాబట్టి మనం పనికిరాం. కాబట్టి నీకు కళ ఉంటే సరిపోదు. దేవుని కొరకు నేను అంత చేస్తాను, ఇంత చేస్తాను. ఒక్కోసారి యవనస్తులు అంటారు, దేవుని కొరకు నాకు చాలా చేయాలని ఉంది అని అంటారు. నేను ఒకటే మాట చెప్తాను, నువ్వు బలవంతుడు అవ్వు, నువ్వు ఎంతైనా దేవుని కొరకు చేద్దు. కానీ బలం లేని వాళ్ళు ఏం చేయలేరు కదా. కాబట్టి దేవుని కొరకు మీరు ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే, ఆ కోరిక మీకుంటే ముందు మీరు బలాన్ని సంతరించుకోండి, బలవంతులుగా తయారవ్వండి. మీరు ఎప్పుడైతే బలవంతులుగా తయారవుతారో మీరు ఎంత కావాలంటే అంత చేయొచ్చు. నువ్వు ఎంత బలవంతుడు అయితే నువ్వు అంత పని చేయొచ్చు. నీ దగ్గర బలం గనక లేకపోతే చెయ్యాలన్న కోరిక ఉన్నా కానీ నువ్వేమీ చేయలేవు. కాబట్టి స్థానిక సంఘంలో ఉండేటువంటి యవ్వనస్తులకు తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే మనం బలవంతులుగా అవ్వాలి. ముఖ్యంగా యవ్వన ప్రాయంలో యవ్వనస్తులకి నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాను. మనకి వృద్ధులు ఉంటారు కదా, వృద్ధులకి ఏది అందం? ఇవాళంతా తలకు రంగేసుకుంటున్నారు కానీ వృద్ధులకి రంగేస్తే కూడా అందంగా ఉండరు. తెల్ల జుట్టు ఎంత అందంగా ఉంటుందో, ఆ గ్రే హెయిర్ ఉంటుంది కదా, ఆ వయసుకి ఆ జుట్టుకి అసలు వాళ్ళని చూస్తేనే మర్యాద ఇవ్వాలని అనిపిస్తుంది. ఇవాళ మన పెద్దోళ్ళందరూ నల్ల రంగు వేసుకునేసరికి వాళ్ళకున్న మర్యాద కూడా పోతుంది. వాళ్ళని చూస్తే కుర్రోళ్ళలాగా ఉంటున్నారు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఆయన చూస్తే నాకంటే కుర్రోళ్ళలాగా ఉంటున్నాడండి, నాయన్న అక్కడక్కడ ఎరిసిని ఆయన నల్ల రంగు వేసుకొని వస్తాడు, ఆ కుర్రోళ్ళలాగా ఉంటే నేనేం మర్యాద ఇవ్వను అంటున్నాడు. అయ్యే కుర్రోడు కాదు, పెద్ద వయసు నీకు తెలుసుగా అంటే తెలుసు, కానీ ఆయన చూస్తే కుర్రోళ్ళలాగా ఉంటాడండి. నిజంగానే ఇవాళ ఏంటంటే మనకు అసలు ఎవరు పెద్దోళ్ళో ఎవరు కుర్రోళ్ళో అర్థం కావట్లేదు ఈ రంగులు వేసుకునేసరికి. ఒకప్పుడు అలాగే కాదు, రంగేసేవాళ్ళు కాదు, పెద్దవాళ్ళ కనబడేవాళ్ళు. వాళ్ళని చూడగానే ముందు తల నెరిసింది అనుకోండి, పెద్దవాళ్ళ దగ్గరే లేచి నించొని మీరు కూర్చోండి అంటారు. రంగు వేసుకొని వచ్చి వాళ్ళు కూడా కుర్రోళ్ళలాగా ఉండేసరికి కుర్రోళ్ళలాగా నించుంటారు అనుకుంటున్నారు. కాబట్టి ఆ వృద్ధాప్యానికి దేవుడిచ్చినటువంటి ఆ ఘనతది. ఈవేళ కుర్రోళ్ళు మాకు కావాలంటే తెల్ల వెంట్రుకలు వస్తాయా? మాకంటే నేను కాదులేండి, నాకు కూడా అయిపోయింది, నాకు చాలా తెల్ల వెంట్రుకలు వచ్చినాయి. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెల్ల వెంట్రుకలు కావాలంటే వస్తాయా?
అంటే అప్పుడప్పుడు అనుకుంటాం ఇక పని చేసే దగ్గర యూత్ రావట్లేదు కాబట్టి మనమంతా యూతే అని. ఇదిగో ఇటేపు ఉన్న మేమంతా యూతే, అలా అనుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు యవ్వనస్తులు ఉన్నారనుకోండి, నాకు అందరూ గౌరవం ఇవ్వాలి, తెల్ల వెంట్రుకలు ఉంటే గౌరవం వచ్చేది కదా అంటే చిన్నప్పుడు అనేవాళ్ళు తేనె పూసుకోరా తెల్లగా తయారవుతాయి వెంట్రుకలు, అప్పుడు నీకు గౌరవం ఇస్తారని. అది తేనె పూసుకుంటే వచ్చేదో బాల నెరుపుకు వచ్చేదో కాదు, వయసుతో పాటు వచ్చేటువంటి ఆ తల నెరుపు అనేటువంటిది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం మనం గమనించినప్పుడు, యవ్వనస్తుల బలము వారికి అలంకారము, యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం, అది వాళ్ళకి అలంకారం అన్నమాట. యవ్వనస్తులకేమో బలం అలంకారము, వృద్ధులకేమో తలనెరుపు అలంకారం. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు యవ్వనస్తుడు అయితే నీకున్న అలంకారం ఏంటి? బలం. ఎప్పుడైనా సరే చూడండి, యవ్వనము యూత్ అనే మాట రాగానే ముందు దేహదారుఢ్యం ఉండాలి. ఈరోజంతా అంటుంటారు, ఏం కుర్రోళ్ళేనా, కాసేపు నడిస్తే కాసేపు కూర్చుంటా అంటారు, మెట్లు ఎక్కితే కాసేపు ఆగుతా అంటారు, లిఫ్ట్ లేదా అంటారు. ఏంటి యవ్వనస్తులేనా? అసలు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, మీ వయసులో అసలు మేము ఎలా తినేవాళ్ళం అంటే, ఎలా పని చేసేవాళ్ళం అంటే ఇవాళ యవ్వనస్తులు తినటానికి పనికిరారు, పని చేయడానికి అంతకంటే పనికిరారు, తినటానికి కూడా పనికిరారు. నేను చెప్పేది నిజం. ఇవాళ యవ్వనస్తులు తినమంటే కూడా తినటానికి పనికిరారు. మేము చదువుకునే రోజుల్లో మా కాలేజీలో బీహార్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అంటే అట్లనే వాళ్ళని కించపరచడం కాదు, వాళ్ళు ఉండేవాళ్ళు, ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు అన్నము బియ్యం ఇన్ని ఉడకబెట్టేవాళ్ళు, ఉడకబెట్టి ఎత్తి బేషన్లో పోసేవాళ్ళు. బేషన్లో పోసి ఆ బేషన్కి చుట్టూ ముగ్గురు కూర్చొని బేషన్ ఎత్తేసేవాళ్ళు. ఎత్తేసేవాళ్ళు అంటే పైకి ఎత్తడం కాదు, తినేసేవాళ్ళు. ఎటో చూస్తున్నారు ఎత్తేసేవాళ్ళు అంటే తినేసేవాళ్ళు. మేము గుండెలు బాదుకునే వాళ్ళం. మనం బేషన్ పట్టుకొస్తే గరిటె పెట్టి ఒక్కొక్క పల్లెంలో ఒక గరిటె 2 గరిటెలు వేసుకొని వెళ్ళి మనం 10-20 మంది తింటాం కదా అని. అయితే వాళ్ళు తినటం అలానే తింటారు. ఒకసారి ఒక సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు, నేను జగ్గేపేట దగ్గర, మా దగ్గర ఎక్కువ మంది బీహార్ వాళ్ళే ఉంటారు పనికి అన్నాడు. మీరు కూడా వాళ్ళని పెట్టుకొని ఆంధ్ర వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఎలాగంటే ఆయన అంటున్నాడు, మన ఆంధ్ర వాళ్ళని పెడితే నడిచినట్టే లేదా అన్నాడు. ఏంటంటే వాళ్ళు తినటం అలానే తింటారు, పని చేయటం అలాగనే చేస్తారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే అది మనకు శక్తిగా మారుతుంది శరీరంలో. మనం తినకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు చాలా కుటుంబాల్లో పిల్లలతో ఉన్న సమస్య ఏంటంటే అన్నీ తినరు. నాకు ఆకుకూర వద్దు అంటాడు. అసలు ఆకుకూర వద్దు అంటే కళ్ళజోడు పెట్టుకొని తిరగాలి. మరి పెట్టుకుంటాను, కళ్ళజోడు స్టైల్గా ఉంటుంది కదా అంటున్నారు మొన్న ఎవరో. అది స్టైల్గా ఉండేది కాదు, నీకు కళ్ళు కనబడవు పెట్టుకునేది. ఈరోజు ఏంటంటే స్టైల్గా పెట్టుకునే కళ్ళజోళ్ళు కూడా ఉన్నాయి, అవి వేరే కళ్ళజోళ్ళు. కళ్ళు కనబడకపోతే పెట్టుకునేది బోతద్దల్లాగా ఉంటాయి కదా, అవి పెడుతూ ఉంటారు. అంటే ఈరోజు తిన్గా వచ్చేసి స్టైల్గా ఉంటున్నాయి, కానీ నువ్వు అన్నీ తినాలి. ఈరోజు పిల్లలతో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అది వండితే వద్దు, ఇది వండితే వద్దు. ఒకసారి ఒక సిస్టర్ చెప్తుంది, మా ఇంట్లో పప్పు వండితే పప్ప అంటారంట, దోసకాయ వండితే దోసకాయ అంటారంట, బీరకాయ వండితే బీరకాయ అంటారంట, వంకాయ వండితే వంకాయ అంటారంట. ఇంక ఏమున్నాయండి కూరగాయలు అంటున్నాను. ఏముంటాయి అంటే చికెన్ వండితే మాత్రం ఆ రోజు బాగా తింటారంట, చికెన్ మాత్రం. మరి రోజు చికెన్ వండలేం కదా అని అంటున్నారు. అంటే పోనీ తినే కూరగాయలు ఏమన్నా ఉంటాయంటే ప్రతి కూరగాయకి పేరు పెడతారండి, నచ్చదు. ఈవేళ మీరు చాలా ఇళ్లలో పప్పు తినరు అసలు. మనము మాంసము ప్రతిరోజు కూడా మనకి మాంసకృతులు అవసరం, ప్రోటీన్ అవసరం. మాంసం లేకపోతే ఆ మాంసానికి బదులుగా పప్పులో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. మళ్ళీ చదువుకునేటప్పుడు బాగా చదువుకుంటారు అది. అందుకనే మీరు తమిళనాడులో కనుక చూస్తే రోజు సాంబారే ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు ఏంటి రోజు సాంబార్ అంటే మరి ప్రోటీన్ అవసరం కదా, కాబట్టి రోజు పప్పు వేస్తూ ఉంటారు సాంబార్. మనకు కూడా హోటల్కి వెళ్ళండి, రోజు పప్పు ఉంటుంది. ఆ పప్పుతో పాటు ఒక పులుసు కూరో లేకపోతే ఒక ఫ్రైయో ఒక పచ్చడో ఉంటుంది, కానీ పప్పు మ్యాండటరీ ఉంటుంది ఖచ్చితంగా. ఏంటంటే అది మన డైట్లో భాగం. అంటే నేను యవ్వనస్తులకు చెప్పేది ఏంటంటే, యవ్వనస్తులకు బలం అనేటువంటిది అది వాళ్ళకి అలంకారం, అందం. యవ్వనస్తులు అంటే వాళ్ళు రోగిష్టోళ్ళుగా బలం లేకుండా అమ్మ అయ్యా అంట మూలుగుతూ ఉంటే పనికిరారు. దేవుడు చెప్తున్నాడు, యవ్వనస్తులు అంటే యవ్వనస్తుల్లాగా ఉండాలి. శారీరకంగా ఆత్మ సంబంధంగా కూడా, ఇందాక చెప్పాం ఆత్మ సంబంధంగా. యవ్వనస్తులు అంటే ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉండాలి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా నువ్వు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండవలసిన అవసరం ఉంది.
అదే రకంగా శారీరకంగా కూడా యవ్వనస్తులు అంటే యవ్వనస్తులుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఈరోజు యవ్వనస్తులు కనుక పిలిచారనుకోండి, నలుగురిని పిలిస్తే ఎత్తి అవతలేయాలి. మాకు తెలిసిన ఒక ఊరు ఉంది. ఒకసారి వెళ్తూ వెళ్తూ ఉంటే ఆటో పంచర్ అయింది. అరే జాకీ ఉందా అంటే జాకీ లేదు. జాకీ ఎందుకన్నా అటు 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 పక్కకి వెళ్ళండి కాసేపు అన్నాడు. పక్కకెళ్తే ఏంటంటే పక్కకి వెళ్ళండి అని చెప్పేసి ఒక్క మనిషి వచ్చి ఆటోని ఎత్తేసాడు. ఒక్క మనిషి వచ్చి ఆటోని ఎత్తేసాడు. అక్కడ చెప్తున్నారు, ఈడు కాదన్నా ఇంకొన్నారు ఇద్దరు కనుక వస్తే ఆటోని డొల్లిస్తారు అలా అంటున్నారు. ఈవేళ మన ఇళ్లలో ఉండే యవ్వనస్తులను చూడాలి. ఎట్లా ఉంటారంటే వాళ్ళని చూసి జాలేసి నువ్వు కూర్చోయ్యా నేను పని చేస్తాను అంటారు. నిజంగా కొన్ని ఇళ్లలో పిల్లల పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళని చూసి మనమే జాలిపడి వద్దులేమి నువ్వు కూర్చొని నేను చేసి పెడతా అంటున్నారు. కాబట్టి యవ్వనస్తులు ఒకటి శారీరకంగా బలవంతులుగా ఉండాలి, రెండు ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉండాలి. ఆ బలమే వాళ్ళకి అందం. స్థానిక సంఘాల్లో కూడా ఆత్మ సంబంధంగా బలవంతులుగా ఉండాలి. ఆ బలం వాళ్ళకి అందం. యవ్వన ప్రాయంలో ఆ బలం వాళ్ళకి అందం. ఈ యవ్వనస్తులు కనుక బలవంతులు ఉంటే చాలా గొప్ప కార్యాలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం ఇప్పుడు మనం చదివినప్పుడు అంటున్నాడు, యవ్వనస్తుల బలము వారికి అలంకారము, తలనెరుపు వృద్ధులకు సౌందర్యం. కాబట్టి వృద్ధులు అంటే వృద్ధాప్యం అంటే తలనెరుపు ఉండాలి. నువ్వు యవ్వనస్తుడు అంటే నీకు బలం ఉండాలి. అది ఉన్నప్పుడే నువ్వు అందంగా ఉంటావు. ఇక తర్వాత నేను తెలియజేయాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఈ యవ్వనస్తుల విషయానికి కనుక వచ్చినట్లయితే బైబిల్లో మనకు చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. పాత నిబంధన దగ్గర నుంచి మీరు గమనించినప్పుడు పాత నిబంధన దగ్గర నుంచి ఒక యోసేపుని తీసుకోండి, ఒక మంచి ఎగ్జాంపుల్. అసలు ఆయన యవ్వన ప్రాయంలో ఎంత భక్తి కలిగి ఉంటాడు. యోసేపులో నేను చెప్పాలనుకున్న ఒక పాయింట్ ఏమిటి అంటే, ఎప్పుడు కూడా చాలా కాలం నుంచి అంటే యోసేపుని గురించి ఎప్పుడు ఆ పాయింట్ చెప్తూ ఉంటారు. యవ్వనస్తుల్లో ఎందుకనో కొంచెమో ఏదైనా చేస్తే గుర్తుపెట్టుకునే స్వభావం ఉంటుంది. కానీ యోసేపులో క్షమాగుణం ఉంది. తన అన్నదమ్ములందరూ తనని చంపాలని ప్రయత్నం చేసి అమ్మేసి బానిసగా పంపిస్తే కూడా ఆ అన్నలకు ఆయన మేలు చేస్తూ ఉంటాడు. అసలు మనసులో పెట్టుకోడు. అదొక విషయం అయితే, రెండవది ఆయన ఎంత బాగా ఆలోచన చేస్తాడంటే, అన్నలు వచ్చినప్పుడు కరువు రాబోతూ ఉంది, అందుకనే దేవుడు నన్ను ముందు ఇక్కడికి పంపించాడు మీ ద్వారా అని వాళ్ళ ద్వారా జరిగినటువంటి దైవ ప్రణాళికను ఆయన అర్థం చేసుకోగలిగాడు. అంటే ఎంత స్పిరిచువల్ మెచ్యూరిటీనో చూడండి. ఈరోజు పెద్దవాళ్ళకు కూడా దేవుడు దీన్ని ఎందుకు చేశాడు అనేటువంటిది వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. కానీ యవ్వనస్తుడైనటువంటి ఆయన ఇదంతా కూడా దైవ ప్రణాళిక, మీ ద్వారా మీరు కీడు చేయాలని అనుకున్నారు, కీడుని దేవుడు మేలుగా మార్చగలడు మనకు తెలుసు. కాబట్టి దేవుడు నన్ను ముందుగా పంపించాడు, ఇక్కడ నన్ను అధికారిగా మార్చాడు. అంటే ఆయన క్షమించటం ఒకటైతే ఆయన దైవ ప్రణాళికను గుర్తించగలిగాడు తన జీవితంలో. ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, యవ్వనస్తులకు ముఖ్యంగా మీ జీవితంలో దైవ ప్రణాళిక ఏమిటి అనేటువంటిది మీరు గుర్తించండి. దాన్ని గనక మీరు గుర్తించగలిగితే మీ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ దైవ ప్రణాళిక ఏమిటి, ఈ కార్యం దేవుడు చేస్తున్నాడు అనేది మనం కనుక గుర్తించలేకపోతే, మా అన్నలు అమ్మారు కాబట్టి నేను ఇక్కడ బానిసనయ్యాను, ఈ ఏదో బతుకు నాకు అని అందులో ఆయన సంతృప్తిగా ఉండేవాడు కాదు. ఇది దేవుని ప్రణాళిక అని గనక మనం అనుకుంటే ప్రతి సందర్భంలో కూడా దేవుని స్తుతిస్తాం, దేవునికి కృతజ్ఞతగా జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు యవ్వనస్తులు ఆత్మీయమైన ఆ మెచ్యూరిటీ ఉంటేనే దైవ ప్రణాళిక అర్థమవుతుంది. దైవ ప్రణాళిక అర్థమవటం అంత సులభమైన విషయం కాదు. మీరు ఆత్మీయంగా దేవుని చిత్తాన్ని ఎరగాలి అంటే అంత ఎదుగుండాలి, ఆ పరిపక్వత మీకు ఉండాలి. ఆ పరిపక్వత యోసేపులో ఉంది కాబట్టి యోసేపును దేవుడు అద్భుతంగా వాడుకోగలిగాడు. అంతేకాదు బైబిల్లో మీకు గమనించేటప్పుడు అనేక మంది యవ్వనస్తులు మీరు చూస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. దానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఆత్మీయమైన బలము, ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ. మీ క్రొత్త నిబంధనలో కూడా గమనించేటప్పుడు తిమోతి అనేటువంటి యవ్వనస్తుడు కనబడుతూ ఉంటాడు. ఆ ఆత్మీయ బలము పౌలు గారు కూడా చెప్తున్నాడు కదా, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు నేను తృణీకరింపనివ్వకుండా నువ్వు చూసుకో, నీకు ఆత్మీయ బలం అవసరం, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఆ ఆత్మీయ బలం గనక ఉంటే నువ్వు దేవునికి ఉపయోగపడతావు. కాబట్టి ఈరోజు స్థానిక సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు వాళ్ళు సంఘానికి దేవునికి ఉపయోగపడాలంటే ఆత్మీయంగా బలవంతులుగా ఉండాలి. రెండు, మీరు మీ కొరకు ఉపయోగపడాలంటే కూడా మీరు శారీరకంగా బలవంతులుగా ఉండాలి. కాబట్టి రెండు విషయాలు మర్చిపోవద్దు. ఒకటి శారీరక బలము, రెండు ఆత్మీయ బలము. ఇక్కడ నేను మనకి దేవుని వాక్యం చెప్పటమైనా సరే ఎప్పుడు చెప్తూ ఉంటానో, మంచి ఆహారం తినండి, మంచి ఆహారం తిని ఆరోగ్యవంతులుగా ఉండండి.
ఆరోగ్యాన్ని పాడు చేసే బ్యాడ్ ఫుడ్ ఏది కూడా దయచేసి తినవద్దు. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఈవేళ ఉన్నటువంటి ఆహారాలు అసలే కల్తీలు ఉన్నాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని మీరు బాగా కాపాడుకోండి. ఎందుకంటే మీ బలం మీకు చాలా అవసరం. అది ప్రాముఖ్యమైనది. శారీరక బలమైన, ఆత్మీయమైనటువంటి బలమైనా సరే ఇది ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని కొరకు, మన కుటుంబాల కొరకు మనం ఏదైనా సరే చేయగలుగుతాం. ఇక స్థానిక సంఘ విషయానికి కనుక వచ్చినట్లయితే, స్థానిక సంఘంలో పురుషుల యొక్క పాత్ర, స్త్రీల యొక్క పాత్ర అని రెండుగా కనుక మనం విభజించినట్లయితే, స్థానిక సంఘంలో పురుషులకి ఇచ్చినటువంటి పాత్ర మనందరికి కూడా తెలుసు. అదేమిటి అంటే ఆత్మీయమైనటువంటి నాయకత్వం. అంటే నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత దేవుడు పురుషులకి ఇచ్చాడు. కాబట్టి పురుషులు ఎప్పుడు కూడా ఆ నాయకత్వ లక్షణాలు సంతరించుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు ఎవరు లీడర్గా ఉంటారని వెతికితే లీడర్గా పనికొచ్చే వాళ్ళు దొరకరు. లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మీరు బాగా నేర్చుకోండి. ముఖ్యంగా ప్రతి పురుషునికి కూడా అవసరం ఏంటంటే, ప్రతి పురుషుడు కూడా లీడరే. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబంలో ఆయన లీడర్. ప్రతి పురుషుడు కూడా, ఎవరికి మినహాయింపు లేదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, నేను పెళ్లి చేసుకోకపోతే అని. అది వేరే విషయం. కానీ పెళ్లి చేసుకుంటే మాత్రం, కుటుంబం ఏర్పడితే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఒక లీడర్వే. ఆ కుటుంబం యొక్క బాధ్యతను వహించాలి అంటే ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉంటేనే నువ్వు దాన్ని నడిపించగలుగుతావు. అంటే మనకి లీడర్స్లో కూడా గుడ్ లీడర్స్ ఉంటారు, బ్యాడ్ లీడర్స్ ఉంటారు. బ్యాడ్ లీడర్స్ ఏంటంటే లీడర్ అవుతాడు కానీ ఆ లీడర్షిప్ లక్షణాలు ఉండవు, కాబట్టి బాగా నడిపించలేరు. కాబట్టి ఏమిటి అంటే, స్థానిక సంఘంలో ఉండేటువంటి పురుషుల విషయానికి కనుక వచ్చినట్లయితే నాయకత్వ లక్షణాలను చాలా బాగా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. మెలకువగా ఉండండి, విశ్వాసమున నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులుగా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు తెలుగులో కనుక చదివేటప్పుడు పురుషుడు అనేటువంటి లేదా మగ పురుషుడు అనేటువంటి పదజాలం ఏది కూడా రాలేదు. కానీ ఆంగ్లంలో గమనించేటప్పుడు 13వ వచనమో, బీ వాచ్ఫుల్, స్టాండ్ ఫర్మ్ ఇన్ ద ఫెయిత్, యాక్ట్ లైక్ మెన్, బీ స్ట్రాంగ్. యాక్ట్ లైక్ మెన్ అంటే అప్పుడప్పుడు అంటాం కదా, మగోళ్ళలాగా ఉండాలని. యాక్ట్ లైక్ మెన్, పురుషుడిలాగా ఉండు అని అంటూ ఉన్నాడు. అంటే ఈ పురుషులకు ఉండేటువంటి ఒక గుణం ఏమిటి అంటే మీరు స్త్రీలకి పురుషులకి గనక పోల్చి చూసినట్లయితే నాయకత్వంలో ఎప్పుడు కూడా, అంటే నేనే స్త్రీలను తక్కువ చేయటం కాదు, నాయకత్వంలో ఎప్పుడు కూడా పురుషులు మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం లోకంలో. దేవుడే ఆదాము హవ్వల్లో ఆదాముని లీడర్గా పెట్టాడు. సమాజంలో కూడా పురుషులు లీడర్గా పెట్టాడు. స్థానిక సంఘంలో కూడా పురుషులకు లీడర్షిప్ ఇచ్చాడు. దానికి కలిగిన కారణాలు చాలా ఉన్నాయి మనం బైబిల్లో చూసేటప్పుడు. మొదట పురుషుడు సృజించబడ్డాడు అని అంటున్నాడు. మొదట ఆయన, తర్వాత స్త్రీ. రెండవది చెప్తూ ఉంటాడు, ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడింది. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరిని మోసం చేయటం ఈజీ? ఒక పోటీ పెట్టారనుకోండి, ఆడవాళ్ళని మగవాళ్ళని, మీకు వీళ్ళిద్దరిలో ఎవరిని మోసం చేయటం ఈజీ అంటే మీరేం చెప్తారు? మా ఊర్లో మగవాళ్ళు అయితే ఈజీగా మోసపోతారంటారా? లేదు. అందుకనే మాకు విజయవాడ లాంటి ఊర్లలో అయితే మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత 10 గంటల తర్వాత వస్తారు అమ్మేవాళ్ళు. ముఖ్యంగా ఈ నార్త్ నుంచి దుప్పట్లు గిప్పట్లు అయ్యి పట్టుకొస్తారు. వాళ్ళు ఖచ్చితంగా 11 దాటాక వస్తారు. వాళ్ళకి తెలుసు మగవాళ్ళంతా ఆఫీస్కి వెళ్తే ఆడవాళ్ళతో అయితే బాగా కొనిపించవచ్చు అని. మోసపోవాలంటే వాళ్ళే మోసపోతారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఎట్లా మోసం చేస్తూ ఉంటారంటే, ఒకసారి ఒక ఆయన ఇలాగనే 2000 రూపాయలు ఇచ్చి 3 దుప్పట్లు కొనుక్కొచ్చాడు వాళ్ళ దగ్గర. ఆయన చెప్పాడంట, అంటే మొత్తం హిందీలోనే మాట్లాడాడు. సార్ ఆప్కో సబ్ మాలూమ్ సార్ అని అన్నాడంట. దాంతో ఈయన మీకు అన్నీ తెలుసు కదా అని అనేసరికి ఆయన నాకు తెలుసు అంతా అన్నాడంట. ఇది ఒక్కొక్కటి 2000 చేసిద్దండి, 2000కి నేను 2 ఇస్తాను అన్నాడంట. 2 కుదరదు, 3 ఇస్తేనే కొంటాను అన్నాడంట. రాదండి, గిట్టదండి అన్నాడంట. కాసేపటి తర్వాత సరే తీసుకెళ్ళండి, మొదటి బేరం కదా అన్నాడంట. ఆ 2000 రూపాయలు ఇచ్చి 3 దుప్పట్లు తీసుకొని ఇంటికి వస్తే వాళ్ళ ఆవిడ
ఇది ఎంత 200 రూపాయలుగా అంది. అంతే. ఎంత ఇచ్చామని చెప్పట్లేదు ఆయన. ఇంతకీ మీరు ఎంత కొన్నారంటే ఇచ్చానులే ఎంతో అంటున్నాడు. 2000 రూపాయలు ఇచ్చానని కనుక అంటే ఇక అయిపోయింది ఆయన పని. ఇలాంటి తిరిగి అమ్ముతారు కదండి, ఇది 200లాగా మీకు తెలుసుగా అంటే తెలుసు అంటున్నాడు మళ్ళీ. అంటే ఈ మగవాళ్ళకు ఉండే ఒక బలహీనత ఏంటంటే తెలియకపోతే కూడా నాకు తెలియదు అండవు. అదన్నా ఒప్పుకుంటే నేర్పుతారు. మీకు తెలుసుగా అంటే నాకు తెలుసు. 2000 మీకు తెలుసుగా అంటే తెలుసు అన్నాడు. ఇంటికి వచ్చి 200 మీకు తెలుసుగా అంటే తెలుసు అంటున్నాడు. కాబట్టి మీరు కనుక చూసినట్లయితే మగవాళ్ళని మోసం చేయటము అంటే అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. కొంతమంది తెలిసినట్టుగా నటిస్తూ ఉంటారు, కానీ నిజంగా మోసం చేసేటువంటి విషయంలో ఆడవాళ్ళు బాగా మోసపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆడవాళ్ళకు ఒక బలహీనత అనేటువంటిది ఉంటుంది, త్వరగా నమ్మేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఎమోషన్స్ దేవుడు ఎక్కువ ఇస్తాడు. ప్రేమ అనేటువంటి విషయంలో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, జాలి దయ వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని చాలా త్వరగా నమ్మేస్తారు, నమ్మించేయచ్చు. మగవాళ్ళు అనుకోండి, వాళ్ళతో పోలిస్తే ఆ ఎమోషన్స్ వీళ్ళకి చాలా తక్కువ. మీరు కుటుంబంలో ఎవరికన్నా ఏదైనా జరిగింది, చుట్టాలకు బంధువులు కంటే బలబలా ఏడ్చేస్తారు. మగవాళ్ళు వీళ్ళకి బాధ ఉంటుంది, కానీ ఆ ఎమోషన్ అంత బయటకు చూపించకుండా లోపల వాళ్ళు ఆపుకోగలరు. ఈ ఎమోషన్స్లో వీళ్ళు వీక్గా ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళని త్వరగా నమ్మించేయచ్చు, త్వరగా మోసం చేయొచ్చు. మగవాళ్ళు అంటే దుప్పట్ల దగ్గర మోసపోయారు, కంటే అది వేరే విషయం. అందరూ అలా మోసపోరు. కొంతమంది అయితే చెప్పేస్తారు, అందరూ అలా మోసపోయే పరిస్థితి ఉండదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆత్మీయంగా నాయకత్వం అనేటువంటి పురుషుడికి ఇచ్చాడు. ఎందుకంటే ఎమోషన్స్ బాగా వీక్గా ఉంటే లీడర్గా ఎప్పుడు పనికిరారు. లీడర్గా ఉండేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. లీడర్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎమోషన్స్లో కనుక పడిపోయారు అంటే ఆ నాయకత్వం అనేటువంటిది సాధ్యపడదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే పురుషులకు నాయకత్వ బాధ్యత అప్పగించాడు. అందుకనే మనం స్థానిక సంఘంలో పురుషుల యొక్క బాధ్యత ఏమిటి అంటే నాయకత్వాన్ని వాళ్ళు వహించగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. ఈరోజు స్థానిక సంఘాల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే నాయకత్వం అంటే పురుషులు ఎవరో లేక చివరికి ఆడవాళ్ళని మీరే చేయండిలే అంటున్నారు. ఒకసారి ఒక ఆయన ఏంటంటే మరి మగవాళ్ళు ముందుకు రావట్లేదు, ఏం చేస్తామంటున్నాడు. పాటలంటే అన్ని వాళ్ళే, మైకాలకి ఇచ్చేసేయటమే, ఇక మిగిలిన విషయాలు అన్ని వాళ్ళు. ఏంటంటే పురుషులు ఎవరు రావట్లేదు కదా అని. నిజంగా ఈ సమస్య కొరత ఉంది. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే పురుషులు అనేటువంటి వాళ్ళు దయచేసి నాయకత్వ లక్షణాలు సంతరించుకొని మనం కుటుంబంలో నాయకులుగా ఉండాలి, సమాజంలో నాయకులుగా ఉండాలి, స్థానిక సంఘాల్లో నాయకులుగా ఉండి దేవుని పని మనము ముందుకు నడిపించేటువంటి వాళ్ళగా ఉండాలి. ఇక స్త్రీల విషయానికి కనుక వచ్చినట్లయితే స్థానిక సంఘంలో స్త్రీల పాత్ర అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మీరు క్రొత్త నిబంధన అంతా కూడా చదివేటప్పుడు క్రీస్తు ప్రభుతో చాలామంది స్త్రీలు పరిచర్యలో దిగారు. స్త్రీలు పరిచర్య చేయగలరు, సువార్త చెప్పగలరు. సోల్ విన్నింగ్లో అయితే ఇక పురుషుల కంటే టాప్లో ర్యాంక్ 1లో ఉంటారు. ఆత్మల్ని రక్షించాలి అంటే స్త్రీలతో పోటీ పెట్టుకుంటే మేము పనికిరాం. నిజంగా వాక్యం చెప్పి ప్రసంగం చెప్పమంటే అదరగొడతాం, కానీ సోల్ విన్నింగ్లో కనుక వెళ్ళి పోటీ పెట్టుకుంటే వాళ్ళతోటి స్త్రీలతోటి పోటీ పడలేరు. మీరు కావాలంటే ఏ స్థానిక సంఘంకైనా వెళ్ళండి, ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని లెక్కబెట్టి ఇందులో ఎక్కువ మందిని ఎవరు కన్వర్ట్ చేశారు, ఎవరు క్రీస్తు దగ్గర తెచ్చారని అడగండి, స్త్రీలే ఉంటారు. కాబట్టి ఏ స్థానిక సంఘంలో స్త్రీలు బలంగా పనిచేస్తారో ఆ స్థానిక సంఘం బలంగా ఉంటుంది. ఏ స్థానిక సంఘంలో స్త్రీలు బలహీనంగా పనిచేస్తారో ఆ స్థానిక సంఘాలు వర్ధిల్లవు. కాబట్టి స్త్రీలు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే ఒకటి పరిచర్య విషయంలో స్త్రీలు ముందుండవలసినటువంటి అవసరం ఉంది. అదే రీతిగా వాక్యాన్ని చెప్పేటువంటి విషయంలో కూడా స్త్రీలు ముందుండవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఒక్కసారి ఒక ఆయన అన్నాడు, మరి స్త్రీలు మౌనంగా ఉండాలి కదండి. మౌనంగా ఎక్కడ? సంఘంలో మౌనంగా ఉండాలి. అంటే అందరూ కూడుకున్నప్పుడు స్థానిక సంఘం యొక్క కార్యక్రమాల్లో మౌనంగా ఉండాలి. ఇప్పుడు అలా కాకుండా సంఘం అంటే రక్షణ పొందిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు వాక్యం చెప్పొచ్చు కదా. మనం అకులా ప్రిస్కిల్లను కనుక చూసినట్లయితే ప్రిస్కిల్లో వాక్యం చెప్పుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎలా చెప్పింది అంటే రక్షణ పొందలేదు కదా, రక్షణ పొందితే కదా సంఘము. రక్షణ పొందిన వాళ్ళు కూడుకుంటే సంఘం. రక్షణ పొందిన వాళ్ళకి చెప్పొచ్చు, పిల్లలకి చెప్పొచ్చు, స్త్రీల కూడికల్లో చెప్పొచ్చు. ఎక్కడా మౌనంగా ఉండాలి అంటే కేవలం సంఘంలో. కాబట్టి స్త్రీలకి వాక్యం చెప్పడానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. చాలామందిని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చేది ఇవాళకి కూడా నిజంగా ఎవరంటే స్త్రీలే. కాబట్టి స్థానిక సంఘంలో పురుషుల పాత్ర పురుషులు వాళ్ళు నిర్వహించాలి, స్త్రీల యొక్క పాత్ర స్త్రీలు నిర్వహించాలి. ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో,
అదే రీతిగా ఆత్మల్ని కట్టేటువంటి విషయంలో, ఇక కుటుంబంలో పిల్లల్ని జాగ్రత్తగా భక్తిలో పెంచేటువంటి విషయంలో, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా స్త్రీలు బాధ్యత తీసుకున్నట్లయితే ఆ స్థానిక సంఘాలు వర్ధిల్లి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు మనం గమనించినప్పుడు స్థానిక సంఘం, ఇంకొక విషయం 2 విషయాలు చెప్పి ముగిస్తాను. స్థానిక సంఘం అంతటిని కూడా కలిసినప్పుడు ఏ స్థానిక సంఘమైనా బలపడాలి అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. అదేమిటి అంటే, ఉదాహరణకి మన శరీరము, మానవ శరీరం ఎలా ఉందో సంఘాన్ని అలా పోలుస్తూ ఉంటాడు దేవుడు. సంఘం అనేది ఒక శరీరం, అవయవాలు. ఇప్పుడు మన శరీరంలో ఏ అవయవానికైనా బాగలేదనుకోండి, ఏం చేస్తాం? ఒకసారి ఎక్కడైనా దెబ్బ తగులుతుంది సెన్సిటివ్ పార్ట్స్లో, అప్పుడు ఏమవుతుంది? చాలా విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పికి ఒళ్ళు కూడా వెచ్చబడుతుంది, జ్వరం వస్తూ ఉంటుంది, ఫీవర్ వస్తూ ఉంటుంది. మీకు శరీరంలో ఏ అవయవంలో బాధ ఏర్పడినా ఆ బాధ శరీరం అంతటికీ వస్తుంది, అవునా కదా? స్థానిక సంఘంలో కూడా ఏ ఒక్క సభ్యులు బాధింపబడినా అది మొత్తం సంఘాన్ని దెబ్బతీస్తుంది. ఆ రిలేషన్ని మనం గుర్తించి స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 2వ వచనంలో, ఒకని భారము ఒకడు భరించి ఎలాగూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. ఒకని భారాన్ని ఒకడు భరించి. కాబట్టి ఒక కుటుంబంలో అయితే ఇక మనకు చెప్పాల్సిన పని లేదు. కుటుంబ సభ్యులు ఎవరికైనా ఒకరికి బాగోకపోతే అందరం కలిసి ఏం చేస్తామంటే వాళ్ళని బలపరుస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇంట్లో ఒకరికి జ్వరం వచ్చింది అనుకోండి, వెంటనే చూసుకోవటానికి ఒకరు ఆగిపోతారా? ఉద్యోగం ఉన్న సెలవు పెట్టి ఇంట్లో ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, అబ్బాయి, అమ్మాయి అందరూ డాక్టర్లే అట, 4 డాక్టర్లే. అయితే వాళ్ళ అబ్బాయికి ఎందుకో కానీ హఠాత్తుగా ఆరోగ్యం బాగోక న్యూరలాజికల్ ప్రాబ్లం వచ్చేసి మంచంలోనే పడిపోయాడట. దాని కొరకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, తల్లి, తండ్రి, తర్వాత సహోదరి, అందరూ కూడా పరిచర్య చేయటం, ఉద్యోగాలు మానుకొని ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. అంటే అదే ఒకవేళ పక్కింట్లో వాళ్ళకి ఎవరికైనా అలా అయిందనుకోండి, పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. మన కుటుంబ సభ్యుడు కాబట్టి మనం వదిలిపెట్టలేము. నేనేం తెలియజేస్తున్నా అంటే, స్థానిక సంఘంలో కూడా, సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక కుటుంబం లాంటి వాళ్ళు. ఎవరికి ఏ బాధ కలిగినా ఒకని భారము ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చండి. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, మనము ఒకరి భారాన్ని ఒకరు భరించవలసిన అవసరం ఉంది. మీరు ఎన్ని బోధలైనా చేయండి, ఒకరి కష్టం కనుక ఒకరు పట్టించుకోకపోతే స్థానిక సంఘం ఎదగనే ఎదగదు. మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా, అద్భుతమైన ప్రసంగాలు చేసినా, ఒకరి కష్టాన్ని ఒకరు పట్టించుకోకపోతే, ఒకరి భారాన్ని కనుక ఒకరు ఈవేళ మీరు వాళ్ళ భారాన్ని మోసారు, రేపేం చేస్తారు? వాళ్ళు బాగుంటే వాళ్ళు మీ భారాన్ని మోస్తారు. అలా ఒకరి భారం కనుక ఒకరు మోసుకుంటూ వెళ్ళినట్లయితే మనం మన ప్రయాణంలో ముందుకు వెళ్ళగలం. అలా గనక లేకపోతే సంఘం ఎప్పుడు కూడా వర్ధిల్లదు. ఈరోజు ప్రధానమైన లోపం ఏంటంటే, సంఘాల్లో రావటం, కూర్చోవటం, వినటం, ఆమెనంటే వెళ్ళిపోవటం, ఇక అంతే. ఇక తర్వాత ఆదివారం వరకు ఎవరికి ఎవరితో రిలేషన్ ఉండదు. అలా గనక ఉన్నట్లయితే స్థానిక సంఘాలు ఎదగనే ఎదగవు. స్థానిక సంఘాలు ఎదగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే, మనమందరం కూడా ఒకే కుటుంబంలాగా ఒకరి భారాలు ఒకరు మోస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక చివరిగా నేను తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తూ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసినప్పుడు, వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక అల్టిమేట్గా ఫైనల్గా ఏమిటి అంటే ప్రేమ. వీటన్నింటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ అని అంటూ ఉన్నాడు. చూడండి, పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమ అంటే, ఈ పరిపూర్ణత అనేటువంటిది దేనివల్ల వస్తుందంటే, దానికి అనుబంధమైనటువంటి ప్రేమ. మీలో ప్రేమ లేకుండా ఏ కార్యం చేసినా అనవసరం. ఆ ప్రేమ అనేటువంటిది మనలో అభివృద్ధి చెందాలి. దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి మన దేవుడు ఎలా ప్రేమ కలిగి ఉన్నాడో మనం ఆ ప్రేమను నేర్చుకోవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే,
ప్రేమ అనేటువంటిది లేదు. క్రీస్తు చూపిన ప్రేమ అనేటువంటిది ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటి జస్ట్ ఏదో ఆరాధనకి వెళ్ళటం రావటం అయిపోయింది, కానీ బైబిల్ చదవటమో పాటలు పాడుకోవటమో ఇలాగైపోయింది, కానీ ఆ ప్రేమను నేర్చుకోవటం లేదు, ఆ ప్రేమ జీవితాల్లో కనబడటం లేదు. నిజంగా ఆ ప్రేమను కనుక మనం ఊర్లో బయట కనుక చూపించినట్లయితే, క్రీస్తులో ఉన్న దేవునిలో ఉన్న ఆ ప్రేమ మనలో కనుక కనబడితే నిజంగా దేవుడు చాలా ఘనపరచబడతాడు. స్థానిక సంఘాలు చాలా ఆ ప్రేమ ఆకర్షిస్తుంది అనేక మందిని. కాబట్టి స్థానిక సంఘాల యొక్క ఎదుగుదలకు ఖచ్చితంగా ఈ ప్రేమ అనేటువంటిది మూలం. అదే మనకు పరిపూర్ణత అనేటువంటిది కలగజేస్తుంది. కాబట్టి స్థానిక సంఘంలో వృద్ధుల యొక్క పాత్ర, యవనస్తుల యొక్క పాత్ర, అదే రీతిగా పురుషుల యొక్క పాత్ర, స్త్రీల యొక్క పాత్ర, అందరూ కూడా కలిసి మనం చేయవలసినటువంటి పనులు, వీటన్నింటినీ కూడా దాన్ని మనము ఎవరు చేయవలసిన పని అది కనుక చేసుకుంటూ వెళ్తే, శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఏ అవయవం చేసే పని ఆ అవయవం కనుక చేస్తే శరీరం ముందుకెళ్తుంది. ఇందులో ఏ అవయవమైనా ఒకటి ఆగిపోయింది అనుకోండి, మిగిలిన అవయవాలు ముందుకు వెళ్ళలేవు. అలాగనే స్థానిక సంఘంలో అందరూ కూడా కలిసి సమిష్టిగా ముందుకు వెళ్తే స్థానిక సంఘం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక సంఘము, అలాగనే మన సంఘాలన్నీ కూడా మనము అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.